థ్యాంక్ యూ. మీకే చెప్తున్నాను. బికాస్ వీడియో లెంత్ చూసి కూడా ఇంత పెద్ద వీడియో అంటే ఇది డేట్ వీడియో తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో ఇంత పెద్ద వీడియో ఉందంటే మనకి యూజ్ అయ్యేది ఏదో ఉంటుందని మమ్మల్ని నమ్మి ఈ వీడియోని ఓపెన్ చేశారు కాబట్టి అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి మనకి చాలా రెగ్యులర్ గా వినిపించే పదం ఏంటో తెలుసా? మనీ. కానీ మనీ సంపాదించడం పై పెట్టినంత ఫోకస్ ఆ మనీ మన చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా గ్రో చేయాలి ఆర్ అట్లీస్ట్ ఎలా సేవ్ చేయాలన్న దానిపై మనం ఎప్పుడైనా పెడుతున్నామా? స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ ఎలా చదివితే మనకి మంచి జాబ్ వస్తుంది, దాని ద్వారా ఎలా సంపాదించవచ్చు అనే దాని రిలేటెడ్ గా మనకు ఒక వ్యూ ఉంటుంది. కానీ సంపాదించిన తర్వాత ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టండి. బికాస్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నా మంత్లీ 10,000 మంత్లీ 15,000 ఇన్వెస్ట్ చేస్తే 10-20 years కి 1 crore 2 crore 3 crore ఎక్సెల్ షీట్స్ ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్. ఇది కాదు ఇన్వెస్ట్మెంట్. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే. అసలు ఇన్వెస్ట్మెంట్ లో ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి? అసలు ఈ పర్సనల్ ఫైనాన్స్ లో ఒక మనిషి డబ్బులు సంపాదించిన తర్వాత పాయింట్ నుంచి తన డబ్బుల్ని ఏ విధంగా తను స్పెండ్ చేస్తూ తన లైఫ్ లో కావాలనుకున్న ప్రతి పనిని చేసుకోగలడన్నది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, డబ్బుల్ని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సంపాదించాలి, నెలకి 50,000 1 lakh ఎలా పార్ట్ టైం ద్వారా సంపాదించాలంటే మనకి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. కానీ నెల 20,000 ఈవెన్ 30,000 వస్తున్నా ₹1,00,000 సంపాదిస్తూ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేని వ్యక్తి కంటే ఫ్యూచర్ లో తనకంటే మంచిగా ఇంకా బెటర్ లైఫ్ ని మనం లీడ్ చేయగలిగే ద బెస్ట్ గోల్ అచీవింగ్ వెపన్ అయిన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టే మనలో చాలా మంది ఎంత డబ్బులు సంపాదించి 1,00,000 2,00,000 సంపాదిస్తున్న నెల అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. 20,000 30,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా సరైన ప్రణాళికతో ఆర్థికంగా స్వేచ్ఛను పొందే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏదైతే వీడియోలో మాట్లాడబోతున్నానో ఈ మొత్తం టాపిక్ ని 3-4 వీడియోస్ గా డివైడ్ చేసి ఉండొచ్చు. సో దట్ మాకు బెటర్ వ్యూస్ వస్తాయి అండ్ బెటర్ యాడ్ రెవెన్యూ కూడా వస్తుంది. కానీ ఇలా చేయడం కారణంగా ముక్కలు చేసి వీడియోస్ ని అప్లోడ్ చేయడం కారణంగా థంబ్నెయిల్స్ టైటిల్స్ పెట్టుకుంటూ కంటెంట్ డివైడ్ అయిపోతుంది అండ్ కావాల్సిన నాలెడ్జ్ అంతా ఒకే దగ్గర ఉండదనే ఒక అభిప్రాయంతోనే మేము మొత్తం ఇంత పెద్ద వీడియో అవుతున్నా పట్టించుకోకుండా వీడియోకి వ్యూస్ ఎలా ఉంటాయి, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవేవి థింక్ చేయకుండా ఈ వీడియోని చేస్తున్నాను. నేను మీ దగ్గర నుంచి అడుగుతున్నది ఒకటే, లైక్ చేయమని కాదు, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయమని కాదు, జస్ట్ మీ టైం నాకు ఇవ్వండి. నేను 100% చెప్పగలను. మీరు ఒకవేళ టీచర్ అయితే డెఫినెట్లీ ఈ వీడియో మీ పిల్లలు అందరితో కూడా స్టూడెంట్స్ అందరితో కూడా షేర్ చేస్తారు. పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలతో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే వాళ్ళ మధ్యలో డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేస్తూ, బికాస్ ఒక మనిషి సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత తను ఏవేవి తెలుసుకోవాలి, ఏ రకంగా తన డబ్బుని సేవ్ చేసుకోవాలి అండ్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇన్వెస్ట్ చేసేందుకు తనకున్న ఆప్షన్స్ ఏంటి అండ్ సైకలాజికల్ గా మనీని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, వీటన్నిటిని కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు లైక్ చేయొద్దు, బట్ చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ద బెస్ట్ ఎఫర్ట్స్ ఉన్నాయి వీడియోలో. వీళ్ళు మన కోసం ఈ ఎఫర్ట్స్ పెట్టినందుకు ఈ వీడియోకి మనం ఒక లైక్ చేయొచ్చని మీకు అనిపిస్తుంది కదా, ఆ పాయింట్ లో వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే కంటెంట్ చూపించబోతున్నానో ఆ కంటెంట్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో చూస్తే PDF డౌన్లోడ్ అని ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ PPT డౌన్లోడ్ అని, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పార్ట్ టైమ్ గా ఎర్న్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఫుల్ టైమ్ గా శాలరీని పొందుతున్న వాళ్ళు, వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ ఒకవేళ వాళ్ళ జాబ్ కోల్పోతున్నా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం బిల్డ్ చేయాల్సిన వాటి గురించి మొదట మాట్లాడుకుందాం. అండ్ తర్వాత నెల మనం సంపాదిస్తున్న ఇన్కమ్ ని ఏ రకంగా మనం డివైడ్ చేసి ఒక ప్రాపర్ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. తర్వాత మనీ స్పెండింగ్ సైకాలజీ గురించి మాట్లాడతాను. మనం ఎక్కువగా ఈ మధ్య అవుట్ సైడ్ ఫుడ్, బట్టలు, న్యూ మొబైల్స్ అని ఖర్చు పెడుతున్నాం కదా, వీటి రిలేటెడ్ గా మీకు అర్థం అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, సైకాలజీ ఆఫ్ మనీ, సైకాలజీ ఆఫ్ ఈ స్పెండింగ్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ అనగానే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 15% లో గ్రో అవుతుంటే ఇన్ని కోట్లు, అది కాదు నేను చెప్తున్నది ఈ వీడియోలో. ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వేటి పైన చేయొచ్చు, లైక్ మన కెరియర్, మన స్కిల్స్, మన మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఉంటున్న డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ లోన్స్ అంటే ఏంటి, బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి, ఒకవేళ మీరు లోన్స్ తీసుకున్న దాంట్లో ట్రాప్ అయిపోతే మీ దగ్గర ఉంటున్న లోన్స్ అన్నిటిని ఎలా స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ రావచ్చు, వీటి గురించి మాట్లాడుతూ ఇన్ బిట్వీన్ చాలా ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీకు టైం లైన్ కూడా ఇచ్చాను. బట్ ఫ్రెండ్స్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు స్కిప్ ఎక్కడ చేయొద్దు. ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ ఎక్కడ వెళ్ళదు. నేను మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ఉంటున్న ఎంటైర్ మినిట్స్ లో మన లైఫ్ లో మనం ఏ రకంగా పర్సనల్ ఫైనాన్స్ ని అర్థం చేసుకొని మన జీవితంలో డబ్బుల్ని సంపాదించడం స్టార్ట్ చేశాక ఎలా దాన్ని మల్టీఫోల్డ్ రిటర్న్స్ లో గ్రో చేసుకొని ఒక హ్యూజ్ వెల్త్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది
స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇన్ఫ్లేషన్ అంటే ఇవాళ నేను కొనగలిగే ప్రొడక్ట్ ఒక ప్రైస్ 4 సంవత్సరాల తర్వాత అలానే ఉంటుందా? లెట్స్ సే పప్పులు తీసుకుందాం, ఈవెన్ కూరగాయలు తీసుకుందాం. ఇక్కడి నుంచి ఒక 5 సంవత్సరాల క్రితం 100 రూపీస్ తీసుకువెళ్తే వెజిటేబుల్ మార్కెట్ కి తీసుకువెళ్తే మీ పేరెంట్స్ ని అడగండి ఒకసారి ఎన్ని కూరగాయలు వచ్చేవో. ఇప్పుడు తీసుకువెళ్ళండి అదే 100 ఎన్ని కూరగాయలు వస్తున్నాయి. అంటే ఎందుకు మీకు రెగ్యులర్ గా చూసే గోల్డ్ 5 years బ్యాక్ మీరు 1 గ్రామ్ గోల్డ్ కొనాలనుకుంటే ఇంత ప్రైస్ ఉంటే ఇప్పుడు 5 years తర్వాత 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? ఎందుకు గోల్డ్ ప్రైస్ పెరిగింది? గోల్డ్ ప్రైసే కాదు, బయట మనం వాడుతున్న నిత్యావసర సరుకులు కానీ, రియల్ ఎస్టేట్ ప్రైసులు కానీ, మొత్తం గ్లోబల్ గా ఉంటున్న టోటల్ ప్రొడక్ట్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మీన్స్ ఇయర్ మన ఇండియాలో ఉంటున్న ప్రొడక్ట్ ప్రైసెస్ యావరేజ్ గా ఒక ప్రొడక్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇంకో ప్రొడక్ట్ కొంత తక్కువగా పెరుగుతుంది, ఇంకొక ప్రొడక్ట్ అసలు పెరగదు, ఇంకొక ప్రొడక్ట్ స్టేబుల్ గా అలానే ఉంటుంటుంది. యావరేజ్ గా చూసినప్పుడు మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ మీన్స్ టైం టు టైం పెరిగే ధర ఉంటుందా? అది 6% దగ్గరగా ఉంటుంది. కొన్నిసార్లు 6% కంటే ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు 6% కంటే తక్కువ ఉండొచ్చు. బట్ యావరేజ్ గా చెప్తుంటే 5.5 to 6% ఉంటుంది. మీన్స్ ఇయర్లీ మనం వాడుతున్న ప్రొడక్ట్ ఒక ప్రైజెస్ ఏవైతే వస్తువులు మన నిత్యావసర జీవితంలో వాడుతుంటామో వాటి ప్రైజెస్, వాటి ధరలు 6% పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ లోనే అంటే 6% మనం వాడుతున్న ప్రొడక్ట్స్ యొక్క ప్రైజులు పెరుగుతున్నప్పుడు మరి మనం సంపాదించిన డబ్బు కూడా 6% కంటే ఎక్కువ 6% కంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడే కదా మన మనీకి వాల్యూ ఉంటుంది. లెట్స్ సే నా దగ్గర ఒక 1 lakh ఉంది, నేను ఆ 1 lakh ని ఇవాళ ఈ కబోర్డ్ లో అలా ఉంచేసాను అనుకుందాం. ఆ 1 lakh నెక్స్ట్ 1 year కూడా 1 lakh ఉంటుంది నాకు ఇక్కడ. కానీ ఆ ₹1,00,000 నేను కొనగలిగే పవర్ మారిపోతుంది కదా. 1 year బ్యాక్ 1,00,000 అంటే 1,00,000కు సంబంధించిన ప్రొడక్ట్స్ కొనేవాడిని. 1 year తర్వాత ఈ ₹1,00,000 నేను పెట్టిన బయట ధరలు 6% పెరిగిపోయి ఉంటాయి కాబట్టి నా 1,00,000 వాల్యూ తగ్గినట్టు. 10 సంవత్సరాలు చూస్తే ఇంకా నా 1,00,000 వాల్యూ కబోర్డ్ లో ఉంటున్న నా 1,00,000 వాల్యూ తగ్గిపోతున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్స్ ఇలా పెరుగుతూ ధరలు ఇంత వేగంగా పెరిగిపోతున్న సందర్భాల్లో మన డబ్బుల్ని ఐడియల్ గా ఒక దగ్గర ఉంచడం, పర్టికులర్ గా బ్యాంక్స్ లో సేవింగ్స్ అకౌంట్స్ లో ఉంచడం కూడా మంచిది కాదు. మనమే మన మనీ వాల్యూని తగ్గించేస్తున్నట్లు. సరే, ఇన్వెస్ట్మెంట్ అనగానే స్టాక్ మార్కెట్స్ లో, స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో వీటిల్లోనైనా చేయడం కాదు ఫ్రెండ్స్. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. డబ్బులు పరంగా పెట్టి వాటిల్లో వడ్డీని జనరేట్ చేసుకోవడమే కాదు, లైఫ్ నెల మార్చుకోవచ్చు అనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది కదా. సరే, ఎందుకు ఇలా టైం టు టైం ధరలు పెరగాలి? ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరగాలి? ఎక్కడున్న ప్రైస్ లో అక్కడే ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. డెవలపింగ్ నేషన్స్ ఆర్ డెవలప్ అవుతున్న ఎకానమీస్ లో మధ్య తరగతి వాళ్ళు ఆర్ దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా అధికంగా డబ్బులు సంపాదిస్తూ ఎదగాలని చూస్తారు. ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఎదగాలని చూస్తూ ఉంటారు. ఇలా ఎదిగే ప్రయత్నంలో వాళ్ళ చేతుల్లోకి ఎక్కువగా మనీ వస్తుంది. మనీ ఎప్పుడైతే ఒక పర్సన్ దగ్గర ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువ స్పెండ్ చేయాలని చూస్తాడు. స్పెండ్ చేయాలనుకున్నప్పుడు బయట మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ని ఎక్కువ మంది కొనాలనుకుంటున్నప్పుడు ఎయిదర్ ఆ మనీ రిలేటెడ్ గా పెరిగిన మనీ రిలేటెడ్ గా వాటి ధరలైనా పెరుగుతాయి, ఆర్ ఆ తయారు చేస్తున్న వస్తువులు ఉన్నాయా, ఆ తయారు చేస్తున్న వస్తువులు డిమాండ్ అలానే ఉంటూ సప్లై తగ్గింది అనుకోండి. మీన్స్ మనం అందరం ఒక ప్రొడక్ట్ కొనాలనుకుంటున్నాం, కానీ ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని తక్కువ తయారు చేస్తున్నారు అనుకోండి, అప్పుడైనా ధరలు పెరుగుతాయి. లేదు, ఇన్ జనరల్ గా మన చేతుల్లో క్యాష్ ఎక్కువైపోతున్నా, ఈవెన్ సప్లై చేసే వాళ్ళు ధరలు పెంచుతున్నా, వాళ్ళ రిలేటెడ్ గా రా మెటీరియల్ ప్రైజులు, వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని యూస్ చేసి వాళ్ళు ఆ వస్తువును తయారు చేయాలో వాటి ప్రైజులు పెరిగి, లెట్స్ ఈ మైక్ తయారు చేయడానికి నాకు స్టీల్ కావాలి, ఆ స్టీల్ ధర పెరిగిందని ఇది తయారు చేసిన వాళ్ళు ఈ ప్రొడక్ట్ ప్రైస్ ని కూడా పెంచారనుకోండి, నా చేతుల్లో ఎలాగో డబ్బులు ఎక్కువ ఉంది కాబట్టి నేను దాన్ని కూడా పెట్టుకోవడానికి రెడీ అవుతాను. అలా స్లోగా డెవలప్ అవుతున్న ఎకానమీస్ లో తయారు చేస్తున్న వాళ్ళు ధరలను పెంచుతూ ఉంటారు. అండ్ ప్యారలల్ గా మన చేతిలో కూడా డబ్బులు ఎక్కువైపోవడం కారణంగా, మనీ ఎక్కువగా ఫ్రీ హ్యాండ్స్ లో ఉండడం కారణంగా మనం కూడా ఖర్చు పెట్టే ప్యాటర్న్స్ మారుతూ మనం ఎక్కువ ఎకానమీలో స్పెండ్ చేస్తూ కూడా మనం ధరలను పెంచుతూ ఉంటాం. ఇలాంటి కారణాలతోనే మనకి ధరలు పెరుగుతుంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాక మొదట చేయాల్సిన పని ఏంటి? సో అసలు జాబ్ వచ్చిన వ్యక్తి మొదటిగా చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్ గా ఇవాళ నాకు శాలరీ పడింది, ఇమీడియట్ గా ఏం చేయాలి? ఎస్, మన ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటాం, కొంచెం లగ్జరీగా లావిష్ గా స్పెండ్ చేయాలనుకుంటాం, అవన్నీ కూడా చేయొచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పిన థింగ్ చేయడం కారణంగా ఇవేం చేయకుండా ఏం పోరు, బట్ చేయొచ్చు. బట్ ఇమీడియట్ గా మీరు పేరెంట్స్ అవుతుంటే మీ పిల్లలకి, ఒకవేళ మీరు బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరికైనా జాబ్ వచ్చిందంటే కంగ్రాట్స్, పార్టీ ఎప్పుడు, ఇవి కాదు. వెంటనే వాళ్ళతో ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీరు బై చేయించాలి. ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్, ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు? నాకు జాబ్ వచ్చింది, లెట్స్ సే నాకు ₹1,00,000 దగ్గరగా శాలరీ వచ్చింది, ఫస్ట్ జాబ్ వచ్చింది, 1 lakh దగ్గరగా శాలరీ వచ్చింది, ఫ్యామిలీ అంతా నాపై డిపెండెంట్ గా ఉందనుకోండి, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఆర్ ఈవెన్ నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే వైఫ్, చిల్డ్రన్, వీళ్ళ రిలేటెడ్ గా నాకు ఒక ఫ్యామిలీ ఉంది. అందరూ నా సంపాదన మీదే ఆధారపడి ఉంటే, బికాస్ పేరెంట్స్ రిటైర్ అయిపోతారు, ప్రైవేట్ జాబ్ చేసి రిటైర్ అయితే మనకేం పెన్షన్ రాదు, ఇలా ఆర్థిక పరిస్థితి అంతా నా చుట్టూనే ఉంది, వాళ్ళందరి బాధ్యత నాదే అనుకుంటే, నాకు ₹1,00,000 వస్తూ నా శాలరీ వస్తున్న లక్షలో ఖర్చులన్నీ పోను, ఈవెన్ నెలకి ₹10,000 వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసిన ₹1,00,00,000 అయితే అయిపోదు కదా నెక్స్ట్ 5-6 years లో. కాబట్టే టర్మ్ ఇన్సూరెన్స్ మనం వేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ మంత్లీ మనం ఒక ₹500 అరౌండ్ దగ్గరగా పే
చేస్తూ 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ని 1200 అరౌండ్ దగ్గరగా పే చేస్తూ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని, ఏదో జనరల్ టర్మ్ ఇన్సూరెన్స్ నార్మల్ గా ఎటు అన్ని కండిషన్స్ ఉన్నవి కాదు, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ని మీరు ఈవెన్ 1200 ఆర్ 1500 ఇంచుమించుగా పే చేసి కూడా బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి నెల అంత పే చేసి మీరు పొందొచ్చు 2 crores దగ్గరగా. సో డిపెండింగ్ అపాన్ ఇన్కమ్, మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, ఎంత పే చేస్తున్నారని కాదు. కానీ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మనం ప్లాన్ చేస్తున్నది ఏంటి ఇక్కడ, ఎమర్జెన్సీ, మనకి ఎమర్జెన్సీ, మన ఫ్యామిలీకి ఎమర్జెన్సీ, ఎవరికి ఎమర్జెన్సీ వస్తున్నా మనం ఇప్పుడు మాట్లాడుకునేటివన్నీ వస్తాయి. సో మనకి ఏదైనా అవుతూ ఉంటే మన ఫ్యామిలీ ఎమర్జెన్సీ కండిషన్స్ ని రానున్న సంవత్సరాల పాటు కాపాడడానికే టర్మ్ ఇన్సూరెన్స్. సో టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇందులో మీరు కడుతున్న ప్రీమియం ₹1 కూడా మీకేం జరగకపోతే తిరిగి రాదు. మరి రానప్పుడు నేను ఎందుకు కట్టాలి, నాకు ఇలా చాలా ప్లాన్స్ కంటి ముందు కనిపిస్తున్నాయి, యులిప్స్ అని, ఎండోమెంట్ ప్లాన్స్ అని, ఇలా డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చూడండి, ఎందుకు వేయకూడదో చెప్పాను. ఈవెన్ ఈ వీడియోలో కూడా నేను మీకు చెప్తాను, ఇన్వెస్ట్మెంట్స్ లో చెప్తాను ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందని. అవేవి వద్దు, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. అది మాత్రమే మన ఫ్యామిలీకి మనం ఇస్తున్న ప్రొటెక్షన్, మనం ఇస్తున్న భరోసా. ఇంకా మీరు ఏం తీసుకొని అది ఇన్సూరెన్స్ అనుకుంటున్నా గుర్తుపెట్టుకోండి, అది మీ ఫ్యామిలీకి మీరు ఇస్తున్న భరోసా కాదు. అందులో ఎంతో కొంత వాళ్ళు నష్టపోతారు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఎమర్జెన్సీ కండిషన్ కాపాడుతుంది. మరి మనకి ఏదైనా జరిగితే యాక్సిడెంట్, హెల్త్, లైక్ మనకి ఇన్ ద సెన్స్ నన్నే తీసుకుంటాను, బికాస్ ఇది నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు. నేను మీకు చెప్పాలి కాబట్టి నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నాకు ఏదైనా జరిగింది బయట యాక్సిడెంట్, నాకు హెల్త్ బాగాలేదు, ఒక డిసీజ్ వచ్చిందన్నారు, 5 లక్షలు ఖర్చు అవుతుంది. అప్పటి వరకు నేను మా ఫ్యామిలీ కోసం సేవ్ చేసి, ఇన్వెస్ట్ చేసి, స్టాక్ మార్కెట్ లో గ్రో అవుతున్న మనీని లాస్ లోనో ప్రాఫిట్ లోనో తీసి కట్టాల్సి వస్తుంది కదా. నేను అప్పటి వరకు బిల్డ్ చేసుకుంటున్న నా డ్రీమ్, నేను ఒక ఇల్లు కొనాలనుకోను, లేకపోతే ఇంట్లో వాళ్ళకి చదువులకనో, ఇంట్లో వాళ్ళ హెల్త్ కనో దాచుకుంటున్న డబ్బుల్ని నా కోసం నేను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. నా కోసమైనా, నా ఇంట్లో వాళ్ళ కోసమైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక 5-6 years బ్యాక్ వెళ్ళిపోతామా లేదా ఇప్పుడు ఉంటున్న ఖర్చుల్లో. సో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకి, మన ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వేయడం మస్ట్ అండ్ షుడ్. ఫ్రెండ్స్, ఈ హెల్త్ అండ్ టర్మ్ ఈ రెండింటిని కంబైన్డ్ గా నేను లింక్స్ ఇస్తున్నాను కింద. మీకున్న కండిషన్స్ ని మీరు యాడ్ చేస్తూ వెళ్తే, ఇక్కడ నేను చూపించాను కూడా ఎలా మీకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలని. అలా వెళ్ళి నెల మీరు వీటికి ఎంత కడతారో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇలా కట్టారనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మనకి ఏదైనా జరిగినా మన ఫ్యామిలీకి ఏది కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఈ రెండు మనకి ధైర్యంగా ఉంటే, నాకేదైనా నా ఫ్యామిలీకి ఏం కాదు, నాకేదైనా జరుగుతున్నా, ఫ్యామిలీకి ఏదైనా జరుగుతున్నా హెల్త్ పరంగా చూసుకోవడానికి ఇన్సూరెన్స్ ఉంది. ఈ రెండు మీకు ధైర్యంగా ఉంటే మనం లైఫ్ లో ఎంత ప్రశాంతంగా ఉండగలం, ఈ రెండు మనకి ధైర్యంగా ఉంటే. సో కాబట్టి ఈ రెండింటిని మనం మొదట చెయ్యాలి. జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క బ్రదర్ ని అండ్ సిస్టర్ ని అడుగుతున్నాను, అండ్ మీకు తెలిసిన అందరినీ కూడా, ఎలా అయితే మనకి వెహికల్స్ కి మస్ట్ అండ్ షుడ్ గా ఇన్సూరెన్స్ ఉండాలంటారో, ప్రతి ఒక్క ఎర్నింగ్ పర్సన్ కి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అలా అయితే ఎవ్వరు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్ని పడరు. టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎంత అవుతుందో మొదట చెక్ చేయండి. నెల ఎంత కట్టాలో చెక్ చేయండి. చెక్ చేసి అది నిజంగా మీరు కట్టగలరా లేదా అనేది చూడండి. అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. మీకు నిజంగా అవసరమయ్యే రోజు ఒకటి వస్తుంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ. ఆ రోజు టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా అయితే ఇది వేయకుంటే మన పరిస్థితి ఏంటని మన ఇంట్లో వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా అయితే ఆ రోజు నేను హెల్త్ ఇన్సూరెన్స్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను కావాలనుకుంటున్న ఈ సర్జరీకి, అది హెల్త్ కండిషన్ కి నాకు డబ్బులు రాగలిగాయని ఆలోచించే స్టేజ్ మనకు వచ్చిన రోజే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. సరే, ఏది జరగదా, నేను టర్మ్ ఇన్సూరెన్స్ వేశాను, నాకు ఏది జరగలేదు, 60 ఏళ్ళు హ్యాపీగా బ్రతికాను, ఎందులో ప్రాబ్లం ఏముంది, నేను తీసుకున్నాను ఇన్సూరెన్స్, నాకేం కాలేదు, ఎస్ నేను కట్టిన డబ్బులు వృధా అయింది, అయితే ఏంటి, ఒకవేళ నాకు ఏదైనా అయి ఉంటే ఎవరికి తెలుసండి జీవితం ఎలా ముందుకు వెళ్తుందని. సో నాకే హెల్త్ ప్రాబ్లం రాదు అయినా నాకేమవుతుంది, ఇవన్నీ ఉత్తమాటలు. ఇన్సూరెన్స్ వాళ్ళకి లాభాలు తెప్పించేదానికి మీరు ఇతర కంట్రీస్ లో చూడండి, వేరే దేశాల్లో చూడండి, ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక మస్ట్ అండ్ షుడ్ గా ఉంటది. ఖచ్చితంగా తీసుకుంటారు ఇన్సూరెన్స్, బికాస్ వాళ్ళకి తెలుసు ఆ స్టేజ్ వచ్చినప్పుడు, రియల్ గా మనకు అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని భరించలేమని. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరికి యాజ్ ఎ బ్రదర్ గా అడుగుతున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోండి. ఈ రెండు మాత్రమే మెయింటైన్ చేయండి. ఇంకా నేను ఏవి కూడా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని నేను పర్సనల్ గా అయితే ఉండట్లేదు, నేను వేటిల్లో లేను. ఇంకే ఇతర ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ పేరు నేను విన్నా, నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయను. ఈ రెండిట్లోనే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ప్రొటెక్షన్, నాకు, నా ఫ్యామిలీకి, నాకు హెల్త్, మా ఫ్యామిలీకి టర్మ్, ఇది మాత్రమే చేస్తాను. అసలు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లైక్ 50 lakhs తీసుకుంటే సరిపోద్దా, 1 crore, లేకపోతే అసలు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? అని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా ఇన్సూరెన్స్లు కనిపిస్తాయి. వాటిలో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏవేవి చూస్తూ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని తక్కువ ప్రీమియంతో ఎలా సెలెక్ట్ చేయాలి, ఈ వీడియో అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన లింక్, బై చేయాల్సిన కావాల్సిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్, ఈవెన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇలానే హెల్త్ కూడా, పర్టికులర్ గా హెల్త్ లో అయితే చాలా క్లాజెస్ ఉంటాయి, రూమ్ రెంట్ క్యాపింగ్ అని. సో అది చాలా డేంజరస్ థింగ్.
థింగ్ అది. ఒకవేళ తీసుకుంటున్నా మీరు ఇబ్బంది పడతారు ఫ్యూచర్. ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, ఇలాంటి వీటి అన్నిటిని డిస్కస్ చేస్తున్న కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో లింక్ కూడా మీకు మొదటి కామెంట్ లో ఇస్తున్నాను. సో కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్నా మీకు ఏ క్వశ్చన్స్ నైనా ఆన్సర్ చేసే లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. సరే, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నాకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే మా ఇంట్లో వాళ్ళకి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నాకు హెల్త్ బాగా లేకపోతే హాస్పిటల్లో నాకు అయ్యే ఖర్చుల్ని చూసుకుంటుంది. మరి నాకు హెల్త్ బాగాలేక నేను మంచం పైన ఉన్నప్పుడు, బెడ్ పైన ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలు, నాకు కావాల్సిన అవసరాలు ఫైనాన్షియల్ గా చూసుకునేది ఏంటి? మరి దానికి డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎవ్వరు ఇవ్వరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. అదే ఎమర్జెన్సీ ఫండ్. మీరు జాబ్ లోకి జాయిన్ అయ్యారు, మీ మీద మ్యారేజ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఏది ఎలా ఉన్నా మొదట మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎమర్జెన్సీకి రెడీగా ఉండడం. ఇవాళ నేను బాగున్నాను, మీతో మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను, యాడ్స్ ద్వారా నాకు డబ్బులు వస్తుంది. రేపు నాకు హెల్త్ బాగాలేక నేను పడుకుంటే ఈ వీడియోస్ రన్ అవుతుంటాయి, డబ్బులు వస్తుంటుంది. బట్ అది ఎంతకాలం? ఒకవేళ నాకు బాగాలేని స్థితిలో ఒక 3-4 months 6 months నేను బెడ్ పై పడుకుంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ప్రతి మనిషి ఆలోచించాలి. నేను ఈ రోజు బాగున్నాను, కానీ అప్కమింగ్ టైమ్స్ లో నేను బాలేని పరిస్థితుల్లో, నేను పని చేయలేని పరిస్థితుల్లో, ఇప్పుడు ఏ పని అయితే చేస్తాను అది చేయలేని పరిస్థితుల్లో నన్ను, నా ఫ్యామిలీని కాపాడుకోవాలంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒక క్లియర్ సోర్స్ ఉందా? ఎస్, నాకు ఒకవేళ నాకు 6 months to 1 year ఇప్పుడు నేను చేస్తున్న పని నేను చేయకపోతున్నా, నాకు డబ్బులు ఆ రూట్ లో నుంచి వస్తుంది, క్లియర్ గా ఉందా? దెన్ మీరు పట్టించుకోవాల్సిన నీడ్ లేదేమో. కానీ క్లారిటీ లేదా? మీ మీదే కుటుంబం ఆధారపడి ఉందా? మీ ఉద్యోగం 6 నెలలు లేకపోతే సంవత్సరం పాటు మేబీ వాళ్ళు తీసేసినా ఆర్ ఇంకేదైనా రీజన్స్ తో మీరు వెళ్ళలేక పని చేయలేకపోతున్నా, మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది క్రియేట్ అవుతుందని థాట్ మీకుంటే దెన్ మీరు చేయాల్సింది ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోవడం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు నెల నెల ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత సంపాదిస్తున్నారు అనేది పక్కన పెట్టండి, ఎంత ఖర్చులు అవుతున్నాయి. బికాస్ 20,000 సంపాదిస్తున్న వ్యక్తి 15,000 18,000 ఖర్చు పెట్టేస్తూ ఉండొచ్చు, 2,000 మిగులుతూ ఉండొచ్చు. ₹1,00,000 సంపాదిస్తున్న వ్యక్తి కూడా అదే ఖర్చు పెట్టచ్చు. సో ఎంత సంపాదిస్తున్నారన్న దాని మీద క్యాలిక్యులేట్ చేయదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫండ్ క్యాలిక్యులేషన్స్ అని శాలరీ పై ఉంటాయి. అలా కాదు, ఎక్స్పెన్స్ పై చూడండి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. అది 1 year పాటు మీకు ఎటువంటి ఇన్కమ్ రాకపోతుంటే 1 year పాటు ఆ ఖర్చులకు సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్. లెట్స్ సే నేను 20,000 ఖర్చు పెడుతున్నాను నెలకి, నా శాలరీ 50,000 అనుకుందాం, 20,000 ఖర్చు పెడుతున్నాను. ఈ 20,000ని సంవత్సరం పాటు అంటే 2,40,000 ప్రతి నెల 20,000 అంటే సంవత్సరానికి 2,40,000 రూపాయల్ని నేను ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం కారణంగా ఈవెన్ ఏదైనా రీజన్స్ తో నా శాలరీ ఆర్ నా జాబ్ ఆగుతున్నా, నాకు ఇబ్బంది కలుగుతున్నా, నాకు 1 year టైం ఉంటుంది కొంత ప్రశాంతతగా ఉండి నేను ఇంకొక ఆప్షన్, ఇంకొక జాబ్ ఆర్ బిజినెస్ చేసుకోవడానికి ఆర్ వెతకడానికి. సో మనకి తెలియదు, ఈ వైరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మందికి జాబ్స్ పోయాయి. వాళ్ళు అన్ప్లాన్డ్ గా ఉన్న వాళ్ళందరూ చాలా క్రైసిస్ ని అనుభవించారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. ఎంత క్రియేట్ చేసుకోవాలి? నేను చెప్పాను కదా, మీరు సంపాదిస్తున్న దాంట్లో కాదు, మీరు ఖర్చు పెడుతున్న దాంట్లో ఇయర్లీ ఎంతైతే మీకు ఖర్చు అవుతుందని మీరు అనుకుంటారో అంత ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టండి. అండ్ టైం టు టైం మీకు ఖర్చులు పెరుగుతాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకొని, పెరుగుతున్న ఖర్చుల్ని కూడా ఆలోచించుకుంటూ ఆ ఎమర్జెన్సీ ఫండ్ ని కూడా పెంచుకుంటూ వెళ్ళండి. బికాస్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుంటారు, 5 years కూడా అదే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. అలా కాదు, మీ శాలరీ పెరుగుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కూడా సంవత్సరం రోజులకు సరిపడే అంత డబ్బులు ఉంచండి. ఎక్కడ ఉంచాలి? స్టాక్ మార్కెట్ లో ఉంచుదామా? బికాస్ ఖాళీగా ఉండడం ఎందుకు? డబ్బులు వాల్యూ పోతాయన్నారు కదా, సో ఖాళీగా ఉండడం ఎందుకు? స్టాక్ మార్కెట్ లో పెడదాం, మ్యూచువల్ ఫండ్స్ లో పెడదాం. ఇలా థింక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆ డబ్బులు ఎలా ఉండాలంటే ఇవాళ దాని వాల్యూ ఇంకొక 6 నెలల తర్వాత పెరిగే ఉండాలి. ఏ పాయింట్ లో మీరు విత్డ్రాల్ చేయాలనుకున్నా ఆ వాల్యూ పడి ఉండకూడదు. స్టాక్ మార్కెట్ ఎలా ఒకసారి పెరుగుతుంది, ఇంకొకసారి పడుతుంది, ఈసారి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఇలా టైం టు టైం స్టాక్ మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుంది. మేబీ మీరు తీయాలనుకున్నప్పుడు మార్కెట్ పడుంటే, కావాలనుకున్నప్పుడు అలా వద్దు. సో ఎలా పెడతారంటే ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉందో ప్రెసెంట్ 6% దగ్గరకు ఉంది కదా, అంతకంటే ఎక్కువ రిటర్న్ వచ్చేవి చాలు. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్డీస్ ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగేసరికి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్డీస్ కూడా మనకి 6 above దగ్గరగా మనకి ఇస్తున్నాయి. సో అంత ఎఫ్డి మనకి ఉంది, పాసిబిలిటీ ఉంది అంటే ఎఫ్డీలో వేయండి. ఆర్ లిక్విడ్ ఫండ్స్ అంటారు, అవి కూడా చాలా చాలా లో రిస్క్ ని కలిగి ఉంటాయి. అండ్ ఈవెన్ డెట్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మనకి గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా గవర్నమెంట్ డిఫాల్ట్ అవ్వడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ కదా. సో గవర్నమెంట్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్, వీటిల్లో ఎక్కడైతే మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తే చాలు అనుకుంటామో, రిటర్న్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయదు ఈ డబ్బుల నుంచి, అక్కడ ఉంచండి డబ్బులు. నెక్స్ట్ బడ్జెట్. మనం శాలరీని సంపాదిస్తాం కరెక్టే, బట్ దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం, బడ్జెట్ ఎలా పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే మీరు 10,000 రూపీస్ సంపాదిస్తున్నారు అనుకోండి, అందులో 5,000-6,000 ఆర్ 7,000 ఖర్చులే ఉండొచ్చు, మిగిలిన 3,000 ని మీరు ఏం చేస్తున్నారు? ఇది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలిగినట్లయితే ఈవెన్ తక్కువగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఎలా చేయాలన్న దాని రిలేటెడ్ గా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. 50-30-20 అని. ఈ 50-30-20 అంటే 50% మీ బేసిక్ అవసరాలకి, మీన్స్ 50% మీరు సంపాదిస్తున్న దాంట్లో మీ కనీస అవసరాలు ఉంటాయి కదా, దానికి ఖర్చు పెట్టుకుంటూ 30% మీ కోరికలు
ఉంటాయి కదా, మీకు ఇక్కడికి వెళ్ళాలనో, అది కొనాలనో, అది పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకోవాలనో, దాని రిలేటెడ్ గా మీరు పొదుపు చేసుకుంటూ ఆ 30% మీ శాలరీ నుంచి మంత్లీ పక్కన పెట్టుకుంటూ మీకు కావాల్సిన అవసరాలని తీర్చుకోమని అండ్ 20% సేవింగ్స్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయమనేలా ఈ రూల్ చెప్తుంది. దీని రిలేటెడ్ గా ప్రీవియస్ గా మనం షార్ట్ కూడా చేసాం. కానీ నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే, ఉద్యోగం మొదలు పెట్టిన వ్యక్తికి, అప్పుడే ఉద్యోగం స్టార్ట్ చేసిన వ్యక్తికి 60-70% కూడా ఖర్చులే ఉండొచ్చు. 15,000-17,000 శాలరీ వస్తున్న అతను ఒక సిటీలో ఉండాలంటే, బయట రూమ్ తీసుకొని ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తన ట్రావెల్ రిలేటెడ్ గా, తనకి ఫుడ్ రిలేటెడ్ గా, సో తనే బయట తినడం కానీ ట్రావెల్ చేయడం కానీ చాలా తక్కువ మిగులుతుంది. సో అక్కడ మనం 50, 30, 20 ఇలా అనుకోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో పర్సనల్ గా మాకు బెస్ట్ అనిపిస్తున్నది, మీకు ఎంత డబ్బులు వస్తుందో అంతట్లో బేసిక్ అవసరాలన్నిటికీ, లైక్ మీ రూమ్ రెంట్ కానీ, మీ ఫుడ్ కానీ, ఒకవేళ మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ ఖర్చులు కానీ, వీటన్నిటికీ ఎంత ఖర్చులు అవుతాయో ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టాల్సిందే. ఇక దాంట్లో చేంజ్ ఏం లేదు అనుకునే ఖర్చులన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవనివ్వండి. బికాస్ వాటిలో మనం సేవ్ చేసేది ఏం లేదు, అవి ఎలాగో తగ్గించలేం కాబట్టి వాటికి ఎంత అవుతుందో అంత అవ్వనివ్వండి. శాలరీలో సగమే ఖర్చు పెట్టాలి అలా ఏమొద్దు, ఖర్చు పెట్టండి. మిగిలిన డబ్బులు ఉంటుంది కదా, ఆ మిగిలిన డబ్బుల్లో 70% మన బేసిక్ అవసరాలన్నీ పోను మిగిలిన డబ్బులు ఉంటుంది కదా, అందులో 70% 70% డబ్బుల్ని సేవ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎలా చేయాలనేది చెప్తాను. సేవ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిగిలిన 30% ఉంటుందా, మీరు మొబైల్ కొనాలనుకుంటున్నా, పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాలనుకుంటున్నా, టూర్ వెళ్ళాలనుకుంటున్నా, షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ షార్ట్ టర్మ్ వాంట్స్, మీ కోరికలు ఏమైనా ఉంటున్నా ఈ 30%. ఇక దాంట్లో మీరు డివైడ్ చేసుకొని ఏది ఇంపార్టెంట్, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, అది మీరు ఫిక్స్ చేసుకోవాల్సిందే. దాన్ని ఇంకా మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేయడం, టూర్ కి వెళ్ళాలనుకుంటే, పర్సనల్ గా స్పెండ్ చేయాలనుకుంటే ఇలా ఏం వద్దు. కానీ 30% వాంట్స్ కి, కోరికలకి, షార్ట్ టర్మ్ గోల్స్ కి, వీటికి పెట్టుకోండి. 70% మస్ట్ అండ్ షుడ్ గా సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరి అనే ఈ వ్యక్తికి 30,000 దగ్గరగా శాలరీ వస్తుంది. మనం మాట్లాడుకున్న దాని ప్రకారం మనకు సంబంధించిన బేసిక్ అవసరాలు, ప్రతి నెల మనకుంటున్న అవసరాలు ఉంటాయి కదా, లైక్ రెంట్ కానీ, ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నా, ఇంట్లో వండుకుంటున్నా, గ్రోసరీస్ అవసరం అవుతాయి, నిత్యావసర సరుకులు అవసరం అవుతాయి. అండ్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ కి ఖర్చు పెట్టాలి, ఆర్ మన ఓన్ వెహికల్ అయితే ఫ్యూయల్ కి ఖర్చు పెట్టాలి, రీఛార్జెస్ ఉంటాయి, ఆర్ మెంబర్షిప్స్ ఉంటాయి, లైక్ బయట మీరు ఆడుకుంటున్నా ఆర్ ఇంకేదైనా యాక్టివిటీ రిలేటెడ్ గా మెంబర్షిప్ ఖర్చు పెడుతున్నా, వాటన్నిటికీ 30,000 లో ఒకవేళ 20,000 ఖర్చు అయింది అనుకుందాం. లైక్ అవి మీరు అవాయిడ్ చేయలేరు, అవి కంపల్సరీగా మీరు ఖర్చు పెట్టాల్సినవే అనుకున్న వాటికి నేను మెజారిటీ శాలరీ వేశాను. యాక్చువల్ గా ఇలాంటి కేసులో 15,000 అయింది అనుకుందాం, 10,000 అయింది అనుకుందాం అని తక్కువ వేస్తుంటారు. ఇన్ఫాక్ట్ చాలా వరకు తక్కువే అవుతుంటుంది కూడా. ఎక్కడ కూడా మీకు అవసరం లేని దానికి ఖర్చు పెట్టాలని ప్రయత్నించదు. కానీ ఒక్కొక్కరి అవసరాలు ఒకలా ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్ గా నాకు అవి కావాల్సిందే ప్రతి నెల అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ అమౌంట్ నే వేశాను. కానీ మీ అవసరాలకు తగ్గట్టు మీకు ఏదైతే మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలో వాటికి మీ శాలరీలోంచి ఖర్చు పెట్టిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఎంత ఉంది, ఇక్కడైతే మనకి 30,000 లో 20,000 పోను 10,000 ఉంది. ఈ 10,000 లో 70% మీన్స్ 7,000 రూపీస్ మనం సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అండ్ రిమైనింగ్ 3,000 రూపీస్ తో అప్కమింగ్ టైమ్స్ లో ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నారు, కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నా, అవుట్ సైడ్ ఫుడ్ మీరు రెగ్యులర్ గా ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి పెడుతున్నా, ఆర్ ఒక పాయింట్ కి నేను రెగ్యులర్ గా తిన్ను, ఏదో ఒక పాయింట్ కి బయటకు వెళ్ళి మంచిగా తింటాను, ఎక్కువ ఖర్చు పెట్టి మంచిగా తింటాను అనుకుంటున్నా, ఆర్ బట్టల మీద ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నా, బట్టలు కానీ ఫ్యాషన్ అండ్ వీటి రిలేటెడ్ గా స్పెండ్ చేయాలనుకుంటున్నా, ఈ 3,000 నుంచే 3,000 రూపీస్ కి న్యూ మొబైల్ ఏంటి ఫ్రెండ్స్, ఒక నెలకి రాదు, 10 months కి 30,000 అవుతుంది కదా. అదే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ప్రెసెంట్ 30,000 కి మీకు ఈ ఖర్చులన్నీ అవుతున్నాయి, 20,000 రూపీస్ పెట్టి మీకు ఈ ఖర్చులన్నీ అవుతున్నాయి. శాలరీ 40-50,000 కి వెళ్ళినప్పుడు ఈ ఖర్చులు మారుతాయా? రెంట్ మారుతుందా, తినే ఫుడ్ మారుతుందా, ట్రాన్స్పోర్ట్ మారుతుందా, రీఛార్జ్లు మారుతాయా, మెంబర్షిప్ ఫీ మారుతుందా? అవేమీ మారవు కదా. సో శాలరీ పెరిగే కొద్దీ మీకు ఇక్కడ ఉంటున్న ఈ 20,000 ఖర్చులు ఉన్నాయి చూసారా, ఇవి అలానే ఉంటాయి. మీన్స్ వీటిల్లో మీకు ఎటువంటి చేంజ్ రాదు, అదే డబ్బులు ఖర్చు పెడతారు. లెట్స్ సే ఇది 50,000 అంటే 20,000 పోను మీకు ఇంకొక 30,000 ఇక్కడ మిగిలేది. ఆ 30,000 లో 70% అంటే ఇది 21,000 అయ్యేది, ఇది 9,000 అయ్యేది. సో చెప్పండి, 9,000 పర్ మంత్, ఇయర్లీ అంతా 1,08,000. సో 1,08,000 పర్ ఇయర్ మీరు ఇలాంటి అవసరాల కోసం, మీ బట్టలని కానీ, ఫుడ్, మొబైల్, ట్రిప్, ఇంకేదైనా మీకు షార్ట్ టర్మ్ నీడ్స్, అవి మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాయి, మీకు హ్యాపీనెస్ ఇస్తాయంటే ఆలోచించకుండా ఖర్చు పెట్టచ్చు. సో ఇది కూడా అవసరం లేదు, మొత్తం కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కూడా నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఉంటున్న ఈ పోర్షన్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నేను యాక్చువల్లీ ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, మనం ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, మనకు కావాల్సినవన్నీ మనం తీసుకుంటూనే మనం ఇన్వెస్ట్మెంట్ ని చేసుకుంటూ వెళ్ళాలన్న దానికే నేను లావిష్ గానే ఇక్కడ ఈ పక్కన కొంత ఎక్కువే వేశాను, ఈ పక్కన కూడా 30% మోర్ దాన్ ఎనఫ్ అండి. స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉన్నప్పుడు మేబీ ఇక్కడ 1,000, 1,500, 2,000 అలా కనిపిస్తుందేమో, అలానే ఉందాం, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఉన్న మొబైల్ నే వాడుకుందాం, ఉన్న బట్టలనే వాడుకుందాం. ట్రిప్స్ కూడా మనకి తక్కువ కాస్ట్ తో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఇచ్చేది వెళ్దాం, లైక్ తిరుమలకి వెళ్ళడం కానీ, లైక్ లో కాస్ట్ లో మనకి వెళ్తూ మంచి ఆహ్లాదకరమైన ఆర్ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటికి వెళ్దాం. ఆర్ ఇన్ ద బెస్ట్ కేస్ లో బడ్జెట్ ప్లాన్ చేసుకుని కొన్ని నెలల
నెలల తర్వాత వెళ్దాం, కానీ స్టార్టింగ్ లో మన లగ్జరీని చూపించాలని ప్రయత్నిస్తే ఇది కాంప్రమైజ్ అవుతుందండి. ఇది కాంప్రమైజ్ అయ్యాక ఈ లైఫ్ స్టైల్ కి మనం అలవాటు పడిపోతూ ఉంటే మీకు ఎంత శాలరీ పెరుగుతున్నా ఆ మనీ ఇటు రాదు, ఇటే వెళ్తుంది. కాబట్టే చెప్తున్నాను, స్టార్టింగ్ లో ఆ డిసిప్లైన్ తో ఇక్కడిది కాంప్రమైజ్ చేయొద్దు, కావాలంటే ఇక్కడిది కాంప్రమైజ్ చేస్తూ ఇది టచ్ చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారంటే ఫర్ ద పీరియడ్ మీరు నెక్స్ట్ 10 or 20 years తర్వాత ఈ వీడియోలో చెప్పిన ఈ మాట ఎంత వాల్యుబుల్ మీకు అర్థమవుతుంది. ఈ సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే దాంతో మీ లాంగ్ టర్మ్ గోల్స్ ని కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. లైక్ ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే పెద్దగా ఇల్లు కొనాలనుకుంటున్నారు, 1 crore 1.5 crore ఇన్ ఫ్యూచర్ అది 2.5 దగ్గరికి వెళ్తుంది అనుకున్నా, దాన్ని మీరు మీట్ అవ్వాలంటే ఎంత డబ్బులైతే మీకు కావాలో అది మీరు లాంగ్ టర్మ్ గోల్ గా ఉంచుకొని కూడా ఈ 70% డబ్బుల నుంచి ఫ్యూచర్ లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, అందులో మీరు ఎంత ఖర్చు పెడతారు, బేసిక్ అవసరాలకి ఎంతైతే ఖర్చు అవుతుందో, మస్ట్ అండ్ షుడ్ నాకు అవ్వాల్సిన ఖర్చే అనుకుంటే ఖర్చు పెట్టండి, అక్కడేమి ఇబ్బంది పడద్దు. మిగిలిన డబ్బుల్లో 70% సేవింగ్స్, అది ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళాలి. 30% మాత్రం మీ షార్ట్ టర్మ్ అవసరాలకి అండ్ షార్ట్ టర్మ్ వాంట్స్ కి ఖర్చు అవ్వాలి. సరే, ఎమర్జెన్సీ పార్ట్ కంప్లీట్ అయింది. లైక్ మనకి అండ్ మన ఫ్యామిలీకి ఎమర్జెన్సీ వస్తే కాపాడుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్, వీటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంపాదించాక మనకు వచ్చే డబ్బుల్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, అవసరమైన ఖర్చులకి పోను 70% సేవింగ్స్ లోను, 30% మనకు కావాల్సిన షార్ట్ టర్మ్ అవసరాలకి, లైక్ బయటకు వెళ్ళి డిన్నర్ చేయాలనుకున్నాం, మంచి హోటల్కి వెళ్ళాలనుకున్నాం, మంచిగా టూర్ వేయాలనుకున్నాం, ఇంకేదైనా అవసరాలు మొబైల్, ల్యాప్టాప్ ఇలాంటివి కొనాలనుకున్నాం, 6-7 months లోపు ఇది మన టార్గెట్, ఇంత సేవ్ చేస్తే మనం అది కొనుక్కోవచ్చు. వీటి రిలేటెడ్ గా మనకి బడ్జెటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడాలనుకున్నాను, బట్ దానికి ముందు సైకాలజీ ఆఫ్ మనీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏ బుక్ ని రిఫరెన్స్ గా తీసుకోవట్లేదు, నేను నా అనుభవాలతోనే చెప్పాలనుకుంటున్నాను. అందరూ అనుకుంటుంటాం ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం కారణంగా ఖర్చులు పెరిగిపోయాయని, కానీ మన స్పెండింగ్ హ్యాబిట్స్ కూడా మారాయనే విషయం మనలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం? ఒకప్పుడు చెప్పండి, స్వీట్స్ అంటే ఎప్పుడు తినేవాళ్ళు? పండగలకి తినేవాళ్ళు, అది ఇంట్లో చేస్తే. కానీ ఇప్పుడు స్వీట్స్ అంటే క్యాజువల్ గా బయటకు వెళ్ళి తినేస్తున్నారు. ఒకప్పుడు బిర్యానీ అంటే ఎప్పుడు తినేవాళ్ళు? ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బిర్యానీ రెగ్యులర్ గా కూడా తింటున్నారు. ఒకప్పుడు బయట నుంచి ఫుడ్ ఎప్పుడు తెచ్చేవాళ్ళు తెలుసా? ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ కి లేకపోతే చేస్తున్న వాళ్ళకి బాగలేనప్పుడు. ఇప్పుడు అంతా బాగున్నా సరే మనం బయట ఫుడ్ కి అలవాటు పడిపోయాం. బట్టలు ఎన్ని జతలు ఉండేవి ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం? ఎన్ని జతలు ఉండేవి చెప్పండి కబోర్డ్స్ లో? ఇప్పుడు ఎన్ని జతలు ఉంటున్నాయి? మనకి ఎన్ని ఎక్కువ క్లాత్స్ ఉంటున్నా, ఇవేనా నాకున్నది, మా ఫ్రెండ్ అది వేశాడు, ఆ కలర్ వేశాడు, నా దగ్గర లేదు, నేను డబ్బులు లేని వాడిని. అరే, ఒకప్పుడు బట్టలు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు, కానీ ఇప్పుడు జస్ట్ బట్టలు అంటే వేసుకోవడానికి కాదు, అదొక ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి వేసుకుంటే ఇలా నాకు రెస్పెక్ట్ వస్తుంది, ఇలాంటి బట్టలకి ఇలాంటి లుక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సినారియోలోకి వెళ్ళిపోయి లైక్ హై ఎండ్ మొబైల్స్, హై ఎండ్ థింగ్స్ వాడుతూ, కాస్ట్లీ ల్యాప్టాప్స్, కాస్ట్లీ మొబైల్స్ వాడుతున్నప్పుడే ఫ్రెండ్స్ లో స్టేటస్, కొంత రికగ్నైజేషన్ ఇది ఉంటుంది అనుకుంటే మీరు భ్రమ పడుతున్నారు. రిచ్ పీపుల్ ని ఎవరినైనా తీసుకోండి, కోటీశ్వర్ని ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని గమనించండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి మీకు ఏది ఎక్స్పెన్సివ్ గా కనిపించదు. అప్పుడే ఎదుగుతున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ డబ్బుల్ని ఇంత లావిష్ గా ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే ఒక ప్రాసెస్ లో వెనకపడతారు. కానీ రియల్ రిచ్ పర్సన్స్ ఎవరు కూడా బయటికి కనిపించే ఫిజికల్ థింగ్స్ పై ఎక్కువగా స్పెండ్ చెయ్యరు. బికాస్ వాళ్ళకి అది తెలుసు, వీళ్ళు ఈ రోజు కొంటున్న వస్తువు ఒక ధర, ఆ వాల్యూ అప్కమింగ్ టైమ్స్ లో పడిపోతుందని. నేను మిమ్మల్ని ఖర్చు చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బయట తినొద్దు అని చెప్పట్లేదు, మంచి బట్టలు వేసుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ అవే జీవితం అనుకోవద్దు. ఎదుగుతున్న ప్రాసెస్ లో వాటిల్కే అధికంగా ఖర్చు పెట్టద్దు. ఇందాక అనుకున్న 30% ఉందా, మీకు బట్టలే ప్రపంచం అయితే, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మీకు బట్టలే ప్రపంచం అయితే దానికే ఖర్చు పెట్టేయండి. టూర్స్, ట్రావెల్ ఇవేమొద్దు, కానీ ఆ 70% ని టచ్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ ని టచ్ చేయొద్దు. బికాస్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకో తెలుసా? 70%, ఆ 70% ఇన్వెస్ట్మెంట్ ఎందుకో తెలుసా? మీకే కాదు, మీరు అందరూ అడుగుతుంటారు ఇలా సేవ్ చేసి ఏం చేయాలి, నాకు 50 సంవత్సరాలు వచ్చాక ఏం చేయాలని. ఆ టైంలో మీ సన్ ఆర్ మీ డాటర్ అబ్రాడ్ కి వెళ్ళాలి, చదవాలనుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గర అప్పు చేయకుండా వాళ్ళని పంపించవచ్చు. వాళ్ళ కోసమే ఇంటి ఖర్చు పెట్టడం అనుకుంటే మీకోసమే మీరు మంచి ఇల్లు కట్టుకొని రిటైర్మెంట్ హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత డబ్బులతో మీరు బ్రతకచ్చు. మీకు ఆ టైంలో హెల్త్ రిలేటెడ్ ఏదైనా అవుతూ, మీకు ఈవెన్ ఇన్సూరెన్స్ లేక ఇంకే ఇబ్బందులతో ఉంటున్నా, మీరు మీ డబ్బుల్ని మీ ఓన్ గా మీరే పే చేసుకోవచ్చు. ఆర్ మీరు వరల్డ్ టూర్ వేయాలనుకున్నా, లావిష్ గా ఖర్చు పెట్టిన జీవితాంతా నేను ఉండాలనుకుంటున్నా, 40 years వచ్చినప్పటి నుంచి కూడా మీరు మంచిగా డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ బాగుండొచ్చు. అప్పుడు రిచ్ గా బతకచ్చు. నేను సజెస్ట్ చేస్తున్నది, యూత్ లో ఉన్నప్పుడు, యంగ్ గా ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇప్పుడు ఎదుగుతున్నాడులే, వీడికి ఎందుకు ఇలా ఉండాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మీరు 30-35 ఏజ్ తర్వాత మీ మీద ప్రెషర్ పడుతుంది. వీళ్ళకి పెళ్ళైంది, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంకా ఎదగాలి కదా, ఇవి కొనుక్కోండి, ఇవి లేవా మీ దగ్గర అనే ప్రెషర్ పడుతుంది. సో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే పూర్ పీపుల్ లా బతికినా తప్పు లేదు. తక్కువ డబ్బుల్ని స్పెండ్ చేసుకుంటూ, మంచిగా సేవ్ చేసుకుంటూ, ఒక కార్పస్, ఒక మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ యూత్ లో ఉన్నప్పుడే చెయ్యాలి ప్రతి ఒక్కరు. బికాస్ ఆన్ గోయింగ్ విత్ ఏజ్ మీ మీద ప్రెషర్స్, రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్ అన్ని పెరుగుతాయి, బర్డెన్ పెరుగుతుంది. స్టార్టింగ్ సేవింగ్
సేవింగ్ ఎక్కువ చేయగలం. వెళ్లే కొద్దీ ఖర్చులు అవసరాలు పెరుగుతూ మన సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్ లో బట్టలు కానీ, ఫుడ్ కానీ, లగ్జరీ థింగ్స్ ఆర్ లావిష్ థింగ్స్ కానీ ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టద్దు. అవన్నీ ట్రాప్. అవన్నీ ఒక 5 years తర్వాత ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు మీరు కొంటున్న iPhone 14 Pro, 14 Pro Max 4 years తర్వాత దాని వాల్యూ ఏంటి? బట్టలు 4 years తర్వాత దాని వాల్యూ ఆర్ 2-3 years తర్వాత వాల్యూ ఏంటి? ఇవాళ మీరు 10,000 పెట్టి ఒక టీ షర్ట్ ఆర్ షర్ట్ కొన్నా 1 year తర్వాత దాన్ని మీరు నిజంగా అంత ఇష్టంగా వేసుకుంటారా? అప్పటికి ఇంకొక ట్రెండ్, ఇంకొక ఫ్యాషన్, టైం టు టైం ఫ్యాషన్ ఆర్ వరల్డ్ మారుతూ ఉంటుంది, అప్గ్రేడ్ అవుతుంటుంది. నిజంగా మనకు వచ్చే డబ్బులు మొత్తం దానికే పెడుతూ పోతే మీరు ఎప్పుడు సేవ్ చేస్తారు? సేవింగ్ ప్రైమరీ. లగ్జరీ థింగ్స్ లావిష్ గా స్పెండ్ చేయాలి. నా లైఫ్ ఇది, ఒకటే లైఫ్. ఓకే 30% లో స్పెండ్ చేయండి, ఎక్కువ స్పెండ్ చేయొద్దు. నేనేమంటున్నానంటే మీకు కావాల్సింది చెయ్యండి, అదొక లిమిట్స్ లో చేయండి. అవుట్ ఆఫ్ ద లిమిట్స్ లో చేశారంటే ఖచ్చితంగా ట్రాప్ అవుతారు. సో ఇది అర్థమైంది కదా, బడ్జెటింగ్ అర్థమైంది. సో బడ్జెట్ లో మీరు సేవ్ చేసుకున్న 70% ఉందా, దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి పర్సంటేజ్ ఎంత గ్రోత్ ఉంటే మనం ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదిస్తాం. ఇది కాదు ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మనపై మనం చేసుకునేది కూడా ఇన్వెస్ట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాము ఉన్నాడు, హరి ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనుకుందాం. అది వాళ్ళు చదువుతున్నప్పుడు, కాలేజ్ లో ఉంటున్నప్పుడు, పార్ట్ టైం జాబ్ ద్వారానో, లేకపోతే కాలేజ్ అయిపోయాక జాబ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి ఎర్నింగ్ స్టార్ట్ అయింది, రాముకి హరికి. రాము ఏం చేశాడంటే, ఇలా మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెప్పే మాటలు విని వస్తున్న దాన్ని మొత్తాన్ని సేవ్ చేయాలి, ఎటువంటివి చేయకూడదని మెజారిటీ ఆఫ్ పోర్షన్ స్టాక్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మంత్లీ రెగ్యులర్ గా డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. తన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుంది. హరి ఏం చేశాడంటే, తను చేస్తున్న జాబ్ రిలేటెడ్ గా వస్తున్న శాలరీ అండ్ తన రోల్ తనకి ఇంకా ఇంప్రూవ్ చేయగలను, లేకపోతే చదువుతున్న టైంలోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ వస్తున్న డబ్బుల ద్వారా అయితే తను ఇంకా ఈ స్కిల్స్ నేర్చుకుంటే రేపు నేను బెటర్ గా ఎర్న్ చేయగలను అని తనకు అనిపించి తనకు వస్తున్న మొత్తం డబ్బుల్ని కంప్లీట్ గా తన స్కిల్స్ మీద, తన నెట్వర్క్ మీద, లైక్ తన చుట్టుపక్కల ఎలాంటి గ్రోత్ ని తను అందుకోగలడు అనే దానిపైన ఫోకస్ చేస్తూ తన స్కిల్స్ మీద తను స్పెండ్ చేస్తూ వెళ్ళాడు. అలా స్పెండ్ చేస్తున్న హరికి తను కాలేజ్ అయ్యి బయటకు వచ్చేసరికైనా, లేకపోతే తను చేస్తున్న జాబ్ రిలేటెడ్ ఇంకొక 3-4 years కైనా గ్రోత్ పాసిబుల్ అవుతుందా అవ్వదా? స్కిల్స్ పెంచుకుంటున్న వ్యక్తి, నెట్వర్క్ పెంచుకుంటున్న వ్యక్తి, ఆర్ తనకుంటున్న లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తను చేస్తున్న జాబ్ రిలేటెడ్ గా పెంచుకుంటున్న వ్యక్తికి ఆ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ, ఇంకొక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి తను ఇంటర్వ్యూస్ ఇస్తూ తను బెటర్ జాబ్ చేయగలడా లేదా? ఆ కాలేజ్ లో ఉంటూ తన స్కిల్స్ ని పెంచుకుంటే అవుట్ ఆఫ్ ద కాలేజ్ తను బయటికి రాగానే మంచి జాబ్, ఎక్కువ శాలరీ ఉన్నది చేయగలడా లేదా? సో ఇక్కడ ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టే. ఈ రెండు కూడా ఈక్వలీ వ్యాలిడే. తనకి లేదు, తనపై తను స్పెండ్ చేసుకొని తను గ్రో అవ్వగలనని నమ్మకం, ఆర్ ఆ వే లేదు, తను స్టాక్ మార్కెట్స్ ని ఆర్ వివిధ రూట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా నమ్మాడు, తను గ్రో అవుతాడు. తనపై తాను డబ్బులు పెట్టి తను గ్రో అవ్వగలడనే ఒక స్కోప్ తనకు ఉందనిపించి తను స్టాక్ మార్కెట్స్ పై, మ్యూచువల్ ఫండ్స్ పై, స్టాక్స్ పై ఫోకస్ చేయకుండా తన స్కిల్స్ అండ్ కెరియర్ పై ఫోకస్ చేసి తను మంచి శాలరీని ఎర్న్ చేస్తూ నెక్స్ట్ తను ఇన్వెస్ట్మెంట్ రూట్స్ లో పెద్ద అమౌంట్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ తను కూడా గ్రో అయ్యే ప్రాసెస్ చేస్తుంటారు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ స్టూడెంట్స్ కి, జాబ్ చేస్తున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ అనగానే కంప్లీట్ గా మన అవసరాలకి పోను, మిగిలిన మన ఖర్చులు ఆర్ షార్ట్ టర్మ్ నీడ్స్ కి పోను, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి కాదు. మీకు ఏదైనా స్కోప్ ఉందా మీపై స్పెండ్ చేసుకోవడానికి, మీ కెరియర్ ని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి, ఆ స్కిల్స్ ని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి దానికి ఖర్చు పెట్టండి. బికాస్ ఒక ఏజ్ తర్వాత, ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మీరు అనుకున్న వాటికి డబ్బులు పెట్టలేరు. ఒక టైం తర్వాత మీరు అనుకున్నది చేయలేరు, ఆ పని అవ్వదు. సో ఇఫ్ మీకు పాసిబుల్ అవుతూ ఉంటే మీ పైన మీరు ఫస్ట్ స్పెండ్ చెయ్యండి. తర్వాత ఇంకేది లేదు, నా బెస్ట్ నేను తెలుసుకున్నాను, నేను మంచి రోల్, నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను, ఇంకా నా పైన నేను స్పెండ్ చేసుకొని కెరియర్ బిల్డ్ చేసుకోవడం, స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం నాకు స్కోప్ లేదు అనుకుంటే దెన్ అప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్స్ రూట్స్ ఉన్నాయనేది మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ టాపిక్ అంతటిని కూడా ఈ వీడియోలో మాట్లాడాను, బట్ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మనలో చాలా మంది కంఫర్ట్ గా చేయగలిగేది ఏంటి? గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ కదా. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ 2 types లో చూడాలి. లెట్స్ సే ఈ తప్పు చాలా మంది చేస్తుంటారు. ఈవెన్ ఇల్లు కొనాలా, ఇల్లు రెంట్ కుండాలా అనే దాంట్లో కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ ని మనం మిస్ అయిపోతాం. అదే ఎమోషన్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. అదే యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మన ఫైనాన్షియల్ డెసిషన్స్ కి మన హ్యాపీనెస్, మన సాటిస్ఫాక్షన్, మన ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్, వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ ఆర్ టూ మచ్ హర్ట్ చేయకూడదు. అలా అని వాళ్ళని హర్ట్ చేయకూడదు, మన ఫైనాన్షియల్ ట్రాప్ కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ గోల్డ్ లో కూడా అదే. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్యూర్ ఇన్వెస్ట్మెంటే చేయాలనుకుంటే గోల్డ్ బార్స్ ఆర్ గోల్డ్ బిస్కెట్స్ కాదు, కాయిన్స్ ఉంటాయి, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, అవి కాదు. బికాస్ దాంట్లో మీకు GST పడుతుంది, అదొద్దు. సోవరిన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి. సోవరిన్ గోల్డ్ బాండ్స్ SGB అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. ఇందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు గోల్డ్ కాయిన్ కొన్నారు, గోల్డ్ బార్ కొన్నారు, 1 kg కొన్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు కొన్నదానికి ఇంకొక 5, 6, 7 సంవత్సరాలకి అది డబుల్ అయిపోయింది అనుకుందాం గోల్డ్ ప్రైస్. దానిపై మీరు పెట్టిన క్యాపిటల్ కాకుండా మిగిలింది పెరిగింది ఉంటుందా, దానిపై మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కి. సోవరిన్ గోల్డ్ బాండ్లు అయితే ఆ ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. దానికి పైన మీకే RBI వాళ్ళు వడ్డీ
పే చేస్తారు 2.5%. మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, 2.5% వడ్డీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంతకి మీరు కొన్నా దానికి గ్యారంటీ ఆర్బీఐ వాళ్ళు, సో ఇష్యూయే లేదు. అండ్ అది మీరు దాచుకోవాలి, దొంగలు పడతారు, దోచుకుంటారు, ఇలాంటిది కూడా లేదు. మరి నా దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటే నేను తాకట్టు పెడతాను కదా, నేను తాకట్టు పెట్టి నాకు అవసరమైనప్పుడు బయట షాప్స్ లోనో బ్యాంక్స్ లోనో వెళ్ళి నేను వాటిని తాకట్టు పెడితే నాకు డబ్బులు వస్తుంది. మరి ఈ బాండ్స్ ఉంటే నేనేం చేయొచ్చు? ఈ బాండ్స్ కూడా మీరు బ్యాంక్ లో తీసుకెళ్తే వీటిని మీరు తాకట్టు పెట్టచ్చు, ప్లెడ్జ్ చేయొచ్చు. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. సో గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఇది మళ్ళీ డిజిటల్ గోల్డ్ కాదు. డిజిటల్ గోల్డ్ లో చార్జెస్ వేరుంటాయి, అది అన్నెసరీగా తినేస్తుందండి మీకు వచ్చే లాభాలని. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఇదే ఇండియాలో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్. సెకండ్, గోల్డ్ కాదు, రియల్ ఎస్టేట్. ఎస్, మంచి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గత 10 years లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టుంటారో అది గ్రో అయిన రేట్ తోనే నెక్స్ట్ 10 years లో గ్రో అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ అందరికీ అవగాహన వచ్చేసింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూ కాదంటే అందరికీ ఆ థీమ్ ప్లే అయిపోయింది. రియల్ ఎస్టేట్ లో పెరగవా అంటే పెరగకుండా పోయేదేం లేదు, మళ్ళీ ఇన్ఫ్లేషన్ తో పాటు అవి పెరుగుతుంటాయి. కానీ లాస్ట్ 10 years లో మీరు చూసిన గ్రోత్ నెక్స్ట్ 10 years లో రియల్ ఎస్టేట్ లో ఉంటుంది అనుకోవడం మాత్రం అంత కరెక్ట్ కాదు. స్టార్టింగ్ ఎదుగుతున్న ఫేజ్ లో రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టే అంత బిగ్ కార్పస్ ఆర్ బిగ్ క్యాపిటల్ మీకు అంతగా రాదు కదా, అంత పెద్ద అమౌంట్స్ ఏమి ఉండవు. కాబట్టి రియల్ ఎస్టేట్ అంత వ్యాలిడ్ ఆప్షన్ అయితే కాదు స్టార్టింగ్ స్టేజెస్ లో. ఆర్ ఎల్స్ మీకు ఏదైనా మంచి క్యాపిటల్ ఉంది, మీకు ఒక మంచి ప్రాపర్టీ అట్రాక్టివ్ ప్రైస్ లో వచ్చింది, దెన్ ఆల్రెడీ మీకున్న ప్రాపర్టీని సెల్ చేసి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా అది డిఫరెంట్ సినారియో. నేను శాలరీ వచ్చి ఎదుగుతున్న పర్సన్ గురించి చెప్తున్నా. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో పెట్టేంత క్యాపిటల్ అయితే కాదు కదా అది. సో రియల్ ఎస్టేట్ ని పక్కన ఉంచుదాం. బాండ్స్, స్కీమ్స్ లైక్ ఎన్పిఎస్ స్కీమ్ అని, పీపీఎఫ్ అని, లైక్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని, ఆర్ ఒకవేళ మీకు డాటర్ ఉంటే ఎస్ఎస్వై అంటారు, సుకన్య సమృద్ధి యోజన అని. వీటన్నిటికీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, వాటిని కూడా లింక్స్ ఇస్తాను కింద. సో వీటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈవెన్ బాండ్స్ లో కూడా మీకు మున్సిపాలిటీ, మీరు ఉంటున్న లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేస్తారు, ఈవెన్ పబ్లిక్ సెక్టర్ మీన్స్ గవర్నమెంట్ కంపెనీస్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంటాయి. ఇవన్నీ మోస్ట్లీ మనకి ఎఫ్డి రేట్ కంటే బెటర్ గానే ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ గానే ఉంటాయి. సో మీకు ఎక్కడ నమ్మకం, ఎక్కడ సేఫ్టీ ఉందో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, కొన్ని ఇంకా ఎక్కువ వడ్డీని ఇస్తాయి, 11%, 12%, ఇంకొంతమంది 13-14% కూడా వడ్డీ ఇస్తానంటారు బాండ్స్ లోనే. గుర్తు పెట్టుకోండి, పబ్లిక్ ఆర్ మీకు కొంచెం అనుమానం ఉంది ఆ కంపెనీతో, రిస్క్ ఎందుకు, వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా బిజినెస్ లేదు అనుకున్న వాటిల్లో మాత్రం వాళ్ళు 20% వడ్డీ ఇస్తా అన్నా వెళ్ళొద్దు. బికాస్ బాండ్ అదేం గోల్డ్ కాదు. మీరు బయటకి ఇంకొక దగ్గరికి వెళ్తే వాల్యూ ఉండడానికి, ఆ బాండ్ ఒక వాల్యూ వాళ్ళ దగ్గరే ఉంటుంది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ డిఫాల్ట్ అవ్వదనే నమ్మకం. మరి కంపెనీ డిఫాల్ట్ అయితే ఆ బాండ్ ని పట్టుకొని మనం ఏం చేస్తాం? ఏం అడగగలం? ఎవరిని అడగగలం? కంపెనీ స్టేబుల్ ఉంది, మీకు నమ్మకం ఆ కంపెనీ అంటే వెళ్ళండి. కానీ అది రిస్కే ప్రైవేట్ వాటిలో అయితే. పబ్లిక్ అయితే అట్లీస్ట్ అవి గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి, గవర్నమెంట్ భరోసా ఉంటుందని. అండ్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆర్బీఐ సైడ్ నుంచి వస్తున్నాం అయితే ఇంకా మనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ గవర్నమెంట్ సైడ్ ఉంటున్న వాటిని కొంత తక్కువ వడ్డీ వచ్చినా పర్లేదు. కానీ చూడండి, ప్రైవేట్ సైడ్ వెళ్తున్నారంటే గుర్తుంచుకోండి, ఒకవేళ ఆ కంపెనీ దివాలా తీస్తే, బ్యాంక్ క్రప్ట్ అయితే, మీరు పెట్టిన బాండ్ డబ్బులు ₹1 కూడా మీకు రాదు. అన్లెస్ ఆ కంపెనీ అనుకోని బాండ్ హోల్డర్స్ కి ఎంతో కొంత ఇద్దాం అనుకుంటే తప్పించి, ముందు మీరు కాదు, బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ముందు ప్రయారిటీ వెళ్తుంది, మనకు కాదు. మోస్ట్లీ దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళిందంటే వాళ్ళ దగ్గర అమ్మి ఇవ్వడానికి కూడా పెద్ద డబ్బులే ఉండదు, అసలు బ్యాంక్స్ కే సరిగ్గా రికవర్ అవ్వదు, వాళ్ళకే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువ ఉండిపోతాయి. సో కాబట్టి గవర్నమెంట్ అండ్ లోకల్ మున్సిపాలిటీస్ ఆర్ ఆర్బీఐ ఆర్ మీకు లోకల్ గా ఉంటున్న ఏదైనా ఒక ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, వీటి నుంచి వస్తున్న బాండ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇక రిస్క్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ ప్రైవేట్ సైడ్ ఉంటున్న బాండ్స్ ని కూడా ప్రిఫర్ చేస్తుంటారు. వాళ్ళకి రిస్క్ తెలుసుంటే వాళ్ళు ఆ రిస్క్ ని అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాటికి ఏదైనా అయినా వాళ్ళ డబ్బులు కూడా రిస్క్ లో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఎఫ్డీస్ దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. మీరు తక్కువ డబ్బులతో ఎఫ్డీ వేస్తున్నారు అనుకోండి, చాలా తక్కువ మీన్స్ అది వడ్డీ జనరేట్ అయ్యి కూడా 5 లక్షలకు మించదు అని మీకు అర్థం అవుతుంది. దెన్ మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వెయ్యండి. ఎందుకంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆర్ ఇక్కడ మీకు కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్, ఎక్కడ మీరు డిపాజిట్ వేసి ఎంత పెద్ద బ్యాంక్ అయినా మీకు కొలాప్స్ అయిపోయినా ఇన్సూరెన్స్ 5 lakhs వరకు మనకు ఉంది. 5 లక్షల వరకు అసలు అండ్ వడ్డీపై రెండింటిపై ఉంది. సో కాబట్టి తక్కువ అమౌంట్స్ ని వేస్తున్నాం అనుకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ప్రిఫర్ చేయొచ్చు. అందులోనూ మీకు కంఫర్ట్ ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వేయండి. లేదు అనుకుంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ప్రైవేట్ సెక్టర్ వాటిల్లో కానీ ఎక్కడ వడ్డీ రేట్ ఎక్కువ ఉంది అనేది మొదట చూడండి. యూజువల్ గా ఏంటంటే మనకి దగ్గరగా ఏ బ్యాంక్ ఉంది ఇది గమనిస్తూ ఉంటాం, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లైక్ మనం ఆన్లైన్ లో కూడా మనకి శాలరీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఒక బ్యాంక్ అని కాదు, మంచిగా టాప్ బ్యాంక్స్ లో కూడా ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నవి ఏవే ఉన్నాయో వాటిని గమనించండి. దాని రిలేటెడ్ గా డేటా కూడా యాజ్ ఆఫ్ నౌగా ఉన్న డేటాని కూడా నేను మీకు పీపీటీలో పెట్టి కింద నుంచి దానికి చూస్తాను. మంచిగా వడ్డీ రేట్లు ప్రెసెంట్ ఎవరెవరు ఇస్తున్నారు ఆ డేటా కూడా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నా, పీపీటీలో కూడా ఉంచుతాను. సో డౌన్లోడ్ చేసి చూసుకోండి, ఎక్కడ మంచిగా వడ్డీ ఉందో అక్కడ వేయండి. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ చూడండి, స్వీప్ ఇన్ ఎఫ్డి అంటారు. స్వీప్ ఇన్ ఎఫ్డి ఇందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనలో చాలా మంది సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటాం, ఎందుకు అవసరానికి వెంటనే తీసుకోవచ్చు అని. ఫిక్స్డ్ డిపాజిట్ లో అంటే వెయ్యడం, మళ్ళీ అది బ్రేక్ చేయడం, మళ్ళీ వేయడం, ఈ లోపు వడ్డీ డిస్టర్బ్ అవడం, అసలు ఆ ప్రాసెస్ అంతా తలనొప్పి. ఎందుకని ఫిక్స్డ్ డిపాజిట్ అంతా వెళ్ళరు.
అందరూ. కానీ మీరు బ్యాంక్స్ కి వెళ్ళి నాకు స్వీప్ ఇన్ ఎఫ్డి యాక్టివేట్ చేయండి అని అడిగితే మీ సేవింగ్స్ అకౌంట్ లో మీరు వాడకుండా ఉంటున్న డబ్బులు ఉంటుంది, ఒక లిమిట్ పెట్టుకొని ఇంత లిమిట్ కి పైన వచ్చిన డబ్బులు అంతటిని కూడా లెట్స్ సే మీ దగ్గర 10,000 ఉంది బ్యాంక్ అకౌంట్ లో, 10,000 మీకు ఉండాలనే అనుకుంటున్నారు, 10,000 కి పైన వచ్చిన ప్రతి డబ్బుల్ని కూడా స్వీప్ ఇన్ ఎఫ్డి లోకి పెట్టేసేయండి అని అడిగారంటే 10,000 కి మించి వచ్చిన ప్రతి రూపాయి మీకు ఎఫ్డి రేట్ తో రిటర్న్ జనరేట్ చేసేలా స్వీప్ ఇన్ ఎఫ్డి యాక్టివేట్ అవుతుంది. సేవింగ్స్ అకౌంటే ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ వస్తున్నట్టు. సరే నాకు అవసరమైన నా డబ్బులు తీయాలనుకుంటే వెంటనే తీయచ్చు, వెంటనే అది మీకు స్వీప్ ఇన్ ఎఫ్డి నుంచి సేవింగ్స్ అకౌంట్ కి వచ్చేస్తుంది. అంటే ఎఫ్డి రిలేటెడ్ ఉన్న దాంట్లోంచి మీకు సేవింగ్స్ అకౌంట్ లోకి షిఫ్ట్ అయ్యి మీరు విత్డ్రాల్ చేయొచ్చు ఆ డబ్బులు. సో సేవింగ్స్ అకౌంట్ లా మెయింటైన్ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ ని మనం ఇందులో పొందొచ్చు. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కూడా మీరు మంచి రిటర్న్స్ ని సంపాదించుకోవచ్చు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే. దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కూడా మీకు పీపీటీలో ఇస్తున్నాను, స్క్రీన్ పైన కూడా ఉంచాను ఎక్కడెక్కడ మంచిగా వడ్డీ రేట్లు వస్తున్నాయని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అసలు మీ వడ్డీ దానిపై 5 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ ఉంది. నేనున్నాను, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను, మా మదర్కి ఒక అకౌంట్, మా బ్రదర్కి ఒక అకౌంట్, అందరికి 5-5 లక్షలు వస్తున్నట్టు కదా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేయాలనుకుంటే ఆర్ ఇంకేదైనా ఒక బ్యాంక్ లో మీకు మంచిగా వడ్డీ వస్తుంది అనుకుంటున్నారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అందులో కూడా వడ్డీ వైజ్ గా చూసుకొని ఎక్కడ మంచిగా వస్తుందో చూసుకొని కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలేమో, డైరెక్ట్ గా వెళ్ళి వేసేయడం కాదు. కొంతమంది బ్లైండ్ గా ఒక బ్యాంక్ ని అటాచ్ అయిపోతుంటారు, అలా ఏం కాదు. టాప్ బ్యాంక్స్ చూడండి, లిస్ట్ చూడండి, ఆ లిస్ట్ అంతా కూడా ఇస్తున్నాను కింద, దాని ప్రకారం మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన స్టాక్ మార్కెట్ దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ ఆర్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్సే కాదు, స్టాక్ మార్కెట్ లో కూడా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాలనుకోవట్లేదంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ప్లస్ ఇండెక్స్, డైరెక్ట్ ప్లస్ ఇండెక్స్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అది ఇండెక్స్ ఫండ్స్ అయితే, డైరెక్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి 2 ఉంటాయి. డైరెక్ట్ అంటే ఎటువంటి కమిషన్ లేకుండా నాకు మ్యూచువల్ ఫండ్ లో ఎంత రిటర్న్ వస్తుంటుందో అంత రిటర్న్స్ లో ఎక్కువ రిటర్న్ నాకే కావాలి, తక్కువ రిటర్నే అది మేనేజ్ చేస్తున్న వాళ్ళకి పోవాలి అనుకునేది డైరెక్ట్. తక్కువ మాత్రమే మన దగ్గర నుంచి చార్జెస్ గా తీసుకుంటారు, ఎక్కువ శాతం రిటర్న్ మనకే వచ్చేస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్ లో. ఇక ఇండెక్స్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 ఉన్నాయి, అందులో స్టాక్స్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఎన్ఎస్సి వాళ్ళు, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కాదు కదా. సో ఎన్ఎస్సి వాళ్ళు డిసైడ్ చేసిన స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డబ్బులు పెడతారు. అలాంటి ఫండ్స్ లో డబ్బులు ఇచ్చాం అనుకోండి, మనకంటూ ఒక డెడికేటెడ్ ఫండ్ మేనేజర్ ఏం థింక్ చేయాల్సిన నీడ్ లేదు, వాళ్ళకి ఏం టీమ్ అవసరం లేదు, దాని మీద రీసెర్చ్ అవసరం లేదు. ఎన్ఎస్సి వాళ్ళు చెప్పిన స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది కదా. కాబట్టి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ ఎక్స్పెన్స్ ఉంటున్నవి, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ ఎక్స్పెన్స్ ఉన్నవి, ఈ 2 కలిపి ఉంటున్నవి. అంటే డైరెక్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, డైరెక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, డైరెక్ట్ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్. డైరెక్ట్ అనే పేరు ఉంటేనే తీసుకోవాలి మనం. రెగ్యులర్ ఉందా మనం ట్రాప్, రెగ్యులర్ అని ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్ లో కనిపిస్తుందా మనం ట్రాప్. ఎక్కువ కమిషన్స్ వెళ్ళిపోతాయి, ఎవరికి లాభం, వెల్త్, ఓవరాల్ వెల్త్ లో అదే తినేస్తుంది లాస్ట్ కి. సో మనకి ఏది తెలియదు మార్కెట్ లో, కానీ నేను మార్కెట్ లోకి రావాలి, నేను ఏదో రకంగా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్, డైరెక్ట్ ఇండెక్స్ ఫండ్స్ నేనైతే తీసుకుంటాను. మొదటిగా తీసుకోవాలనుకుంటే ఏం తెలియదు, ఇప్పుడున్న నాలెడ్జ్ తో నాకు ఏం తెలియదు, మార్కెట్ గురించి జీరో అవగాహన ఉంది, నేను ఒకటి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ పిక్ చేసేది అది. ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు, ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. జస్ట్ మీకుంటున్న డిమాట్ అకౌంట్ ఉంటుంది చూసారా, డిమాట్ అకౌంట్ లోకి వెళ్ళి ఈటీఎఫ్, నిఫ్టీ ఈటీఎఫ్, నిఫ్టీ బీస్ అని ఇలా సర్చ్ చేసినా మీకు వస్తాయి. అవి కూడా తీసుకోవచ్చు. అవి కూడా మీరు ఎంటైర్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టే. అందులో అయితే ఇంకా మీకు సెక్టర్ వైజ్ గా కూడా ఉంటాయి, ఫార్మా, ఐటీ, బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఈటీఎఫ్లు కూడా ఉంటాయి. అవి ఫస్ట్ కేటగిరీ అనమాట. డైరెక్ట్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్లే ముందు ఇవి ఫస్ట్ కేటగిరీ. ఇవి మీకు అర్థం కావాలి, మీకు ఏది తెలియదు అనుకున్నప్పుడు ఇవి ఉన్నాయి. మీరు డైరెక్ట్ స్టాక్స్ దగ్గరికి రావద్దు, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్కువ ఎక్స్పెన్స్ తీసుకుంటున్న వాటికి వెళ్లే ముందు, మీరు అవగాహన పెంచుకొని మీరు డైరెక్ట్ గా వెళ్లే ముందు వీటితో మినిమం ఇన్వెస్ట్మెంట్ మంత్లీ చేసుకుంటూ, ఎస్ఐపి చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వద్దాం. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి కావాల్సినవి ఏంటి, వీటన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఇందాక నేను చెప్పిన ఒక ప్రాసెస్ ఉందా, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అని, అది జస్ట్ గుర్తుంచుకోండి. ప్రతి దాంట్లో మీకు మోస్ట్ ఆఫ్ ద దాంట్లో డైరెక్ట్, రెగ్యులర్ ఉంటుంది. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఆ రెగ్యులర్ అనేది ఎందుకు ఉంచుతున్నారని, అది ఎవరికి అడ్వాంటేజ్ అర్థం కావట్లేదు. ఈవెన్ బ్యాంక్ వెళ్ళి మ్యూచువల్ ఫండ్ కొంటున్నా వాళ్ళు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అమ్ముతున్నారు. ఎవరికి కమిషన్, ఆ బ్యాంక్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అది మళ్ళీ ఇంకెవరికి వెళ్తున్నట్టు, వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు అమ్ముతూ వాళ్ళే కమిషన్ తీసుకోవడం ఏంటి. మోస్ట్లీ రెగ్యులర్ అంటే మీకు ఎక్స్పెన్స్ ఎక్కువ పడుతుందని, డైరెక్ట్ అంటే మీకు ఎక్స్పెన్స్ తక్కువ పడుతుందని ఒక బేసిక్ అవగాహన అయితే ఉంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన దానికి క్రైటీరియాస్ అండ్ వాటి రిలేటెడ్ గా అర్థం చేసుకోవడానికి పారామీటర్స్ బోల్డ్ ఉన్నాయి, వాటన్నిటి వీడియోస్ ఇవి. నెక్స్ట్ స్టాక్స్, అవి ఒక మాటలో చెప్పలేనివి. స్టాక్స్ అయితే దాని రిలేటెడ్ గా కంప్లీట్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది. స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలి, స్టాక్స్ రిలేటెడ్ గా చూడాల్సిన పారామీటర్స్
ఏంటి, ఒక కామన్ కార్పొరేట్ యాక్షన్స్ లైక్ డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్, బైబ్యాక్, వీటన్నిటి గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ ని ఎలా చదవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా చూడాలి, సెక్టార్స్ ని ఎలా లైక్ బ్యాంకింగ్ సెక్టార్ ని, ఐటీ, ఫార్మా రిలేటెడ్ గా ఉంటున్న సెక్టార్స్ ని, వీటిని ఎలా అనాలిసిస్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి పరంగాను మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. వాటి ప్లేలిస్ట్ కూడా మీకు కింద ఇస్తాను. ఇలా మీరు అర్థం చేసుకొని వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే కంపేర్డ్ విత్ అదర్స్ మీరు మంచిగా బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉంటారు. ఇక్కడ 2 థింగ్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. జాబ్ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న స్టాక్స్ అంటే నేను ఏమైనా ముసలాడైపోయావా, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ ఏంట్రా, కొంత టైం ఆగు, ఇదిగో ఇది కొను, లేకపోతే ఈ కార్ కొను, లేకపోతే ఈ బైక్ కొను, లేకపోతే ఈ కాస్ట్లీ మొబైల్ కొను, లేకపోతే నేను కొన్నా నువ్వెందుకు కొనలేవు, ఇట్లా మాట్లాడుతుంటారు కదా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడండి, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఉన్నారు. ఇద్దరు 25 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది. ఇద్దరు వాళ్ళకి వస్తున్న మంత్లీ శాలరీలో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు. కానీ పర్సన్ ఏ ఏం చేశాడంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ పర్సన్ బి నేను ఇప్పుడు కాదు 5 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. 60 ఇయర్స్ అప్పుడు వాళ్ళు రిటర్న్ ఎంత ఉందో చూసుకుందాం మనం. 25 ఇయర్స్ కి స్టార్ట్ చేసిన పర్సన్ ఏ 10,500 ప్రతి నెల SIP లో వేసుకుంటూ వెళ్తే 12% ఇండెక్స్ ఫండ్స్ యూజువల్ గా మనకి 12% రిటర్న్ తో గ్రో అయింటాయి. సో అందుకే 12% ఎగ్జాంపుల్. 12% రిటర్న్ తో గ్రో అయితే బై ఎండ్ ఆఫ్ తన 60 ఇయర్స్ ఆర్ తను ఇన్వెస్ట్ చేసిన 35 ఇయర్స్ ఎండ్ అయ్యే టైం కి తను టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 44,10,000 అండ్ దానిపై తన క్రియేట్ అయిన రిటర్న్, ఆ 44 lakhs పై తన క్రియేట్ అయిన రిటర్న్ 6,38 lakhs. సో టోటల్ గా తను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు, దానిపై క్రియేట్ అయిన రిటర్న్, ఈ రెండింటిని కలిపితే 6,82 lakhs తను సంపాదించినట్లు. పర్సన్ ఏ తనకంటే 5 సంవత్సరాలు లేట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ప్రీవియస్ గా చేసిన పర్సన్ ఒక ఇన్వెస్ట్మెంట్ కంటే 50% ఎక్కువగా చేసి, ఎందుకంటే పర్సన్ ఏ చేసింది 10,500, పర్సన్ బి చేసినది 16,000 ఇన్వెస్ట్మెంట్, మోర్ దాన్ 50% ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. కాకపోతే వీళ్ళిద్దరు 60 ఇయర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకున్నారు. తను 25 లో స్టార్ట్ చేశాడు కాబట్టి 35 ఇయర్స్ చేశాడు. కానీ తిను 5 సంవత్సరాల తర్వాత మీన్స్ 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రీవియస్ అతను టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసింది 44 lakhs ఎంటైర్ పీరియడ్ లో. తను 57 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా తనకి టోటల్ గా వచ్చే రిటర్న్ 5,64 lakhs. సో పర్సన్ ఏ కంటే తను 50% ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా 1.2 crore, 1,20,00,000 తను తక్కువగా సంపాదించినట్టు. ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత టైం ఈ కాంపౌండింగ్ లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాంపౌండింగ్ ఒక బ్యూటీ. సో మీరు తక్కువ చేస్తున్నా పర్లేదు, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు లేట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు స్టార్టింగ్ లో కొంత శాలరీతోనే డిసిప్లైన్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ స్టార్టింగ్ లో అనుకున్న 70% రూల్ తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా రెండు కూడా మీకు ఇంచుమించు ఒకటే రిటర్న్స్ ని, డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన తన రిటర్న్స్ ని ఈవెన్ తర్వాత లేట్ గా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తన కంటే బెటర్ గా ఉంచుతుంది. బికాస్ కాంపౌండింగ్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తే అదొక మ్యాజిక్. కాబట్టి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా స్టార్ట్ చేయండి. నేను స్టాక్ మార్కెట్ లోనే చేయమని చెప్పట్లేదు, ఎక్కడైనా చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ లో మంచి వాటిలో చేయండి, బాండ్స్ లో చేయండి, గోల్డ్ లో చేయండి, లిక్విడ్ ఫండ్స్ లో చేయండి, ఎటువంటి వాటిలో అయినా అందులో రిటర్న్ ఎంత ఉందో చూసుకొని చేయండి చాలు. మంచిగా మీకు ఎక్కడ రిటర్న్ వస్తుందో, ఏ ఆప్షన్స్ ఉన్నాయో వాటిల్లో చూసుకొని చేయండి చాలు. అదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో ఐ హోప్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా, కాంపౌండింగ్ రిలేటెడ్ గా, వీటన్నిటి రిలేటెడ్ గా మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు అసలైంది మాట్లాడుకుందాం. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. జ్యువెలరీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తే ఓకే, కానీ అదొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లా చూస్ చేయడం కరెక్ట్ కాదు. బికాస్ మేకింగ్ చార్జెస్ అని, ఆ చార్జెస్ అని, ఈ చార్జెస్ అని అదే పోతుంది కదా ఒక 15-20%. అదేం ఇన్వెస్ట్మెంట్? అది ఎప్పుడు వస్తుంది మనకి 20%? అండ్ ఈ ప్రొడక్ట్ ని చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్, మీరు చెప్పండి ఆన్సర్. మీరు ఇయర్లీ 1 lakh 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో 10 years, ప్రతి ఇయర్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అంటే 10 years కంప్లీట్ అయ్యేసరికి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs కదా. అండ్ తర్వాత ఒక 2 years ఏమి ఇవ్వరు. 13th year నుంచి మీకు ఇయర్లీ లక్ష ఇచ్చేస్తారు. 10 years లక్ష కట్టారు, మీరు 10 లక్షలు కట్టారు 10 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు ఏం లేదు. 13th year నుంచి 13వ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల తర్వాత నుంచి మీకు ఇయర్లీ 1 lakh దగ్గరగా పర్ మంత్ ఇయర్లీ 9,700 దగ్గరగా ఇస్తారు. నెక్స్ట్ 30 సంవత్సరాల పాటు. సో మీరు కట్టిన మొదటి 10 లక్షలు 10 సంవత్సరాలు కట్టింది, ఇంకో 2 సంవత్సరాల తర్వాత నుంచి 13వ సంవత్సరం నుంచి మీకు రావడం స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ 30 సంవత్సరాల పాటు. అండ్ టోటల్ గా 42వ సంవత్సరానికి మీరు స్టార్టింగ్ లో కట్టిన అసలు కూడా ఇచ్చేస్తారు. సో మీ అసలు 42 సంవత్సరాల తర్వాత వస్తుంది. మొదటి 10 సంవత్సరాలు మీరు కడతారు డబ్బులు, ఇంకో 2 సంవత్సరాలు మీరు ఏం కట్టరు. ఆ 13వ సంవత్సరం నుంచి సంవత్సరం ₹1,00,000 స్టార్టింగ్ లో కట్టారా మీరు, 1,00,000 సంవత్సరానికి అది మీకు వచ్చేస్తుంది. 30 సంవత్సరాల పాటు వస్తూనే ఉంటది. స్టార్టింగ్ 10 years మీరు కట్టారు, నెక్స్ట్ 2 years మీరు ఏం కట్టలేదు, నెక్స్ట్ 30 years పాటు స్టార్టింగ్ మీరు ఎలా అయితే కట్టారో లక్ష సంవత్సరానికి, అలా లక్ష సంవత్సరానికి మీకు 30 సంవత్సరాల పాటు వస్తుంది. అండ్ టోటల్ గా ఈ 42 years కంప్లీట్ అయిన తర్వాత మీరు కట్టిన అసలు ఉందా స్టార్టింగ్ లో 10 లక్షలు, అది కూడా వచ్చేస్తుంది. సో టోటల్ గా మీరు కట్టిన అసలుతో పాటు వీళ్ళు అడిషనల్ గా ఇంకొంత డబ్బులు వేసి మీరు కట్టిన 10 లక్షలకి ఈ 42 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఆ మొత్తం పీరియడ్ అంతా అయ్యేసరికి 45 లక్షలు ఇస్తారు. 10 లక్షలకి 45 లక్షలు. బెటర్ గానే అనిపిస్తుంది కదా. మీకు ఎవరైనా కాల్ చేసి ఇలాంటి ప్లాన్స్ చెప్తున్నారు అనుకోండి, మీరు ఇంత నెల కడితే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీకు ఇంత ఇస్తాం,
అంతా అయిపోయాక మళ్ళీ ఇంత ఇస్తాం, ఇలా మిమ్మల్ని డబ్బులతో మీకు నచ్చజెప్పాలని చూస్తుంటే మీరు అవి ఏవి పట్టించుకోకుండా వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడగండి, నెట్ నాకు పర్ ఇయర్ ఎంత రిటర్న్ వచ్చేలా నా ఇన్వెస్ట్మెంట్ గ్రో అయింది. వీళ్ళు చెప్తున్న ఈ ప్లాన్ 7 to 8% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 7 to 8% కంటే అధికంగా రిటర్న్స్ వచ్చే స్కోప్ కనిపిస్తుంది అనుకుంటే దెన్ ఈ ప్లాన్ ద్వారా మీరు మనీని నష్టపోతున్నట్టే. సో నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒకటే, మీకు ఎవరు కాల్ చేసి ఎలాంటి ప్లాన్ చెప్తున్నా, సంవత్సరానికి నాకు ఎంత రేట్ తో నా డబ్బులు గ్రో అయింది, మీరు ఎంతో ఇన్వెస్ట్ చేశారు, మీకు అల్టిమేట్ గా వస్తున్నది ఎంత, వాళ్ళ మధ్యలో మీకు ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, ఈ లెక్కలన్నీ ఉంటాయి. ఇది కొంత కాంప్లెక్స్ ఉంటుంది మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే. మీరు అడగండి ఒకటే, నాకు ఇయర్లీ ఎంత రేట్ తో గ్రో అయిందో మీరు నాకు క్యాలిక్యులేట్ చేసి, మీరు నాకు ఇస్తున్నది తీసుకుంటున్నది ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇయర్లీ నాకు ఎంత రేట్ తో గ్రో అయిందో చెప్పండి చాలు అని అడగండి. వాళ్ళు చెప్పే రిటర్న్ ఉంటుందా, అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇంకా దీనికంటే వర్స్ థింగ్స్ ఉన్నాయి చాలా, వాటిని పక్కన పెట్టి మిమ్మల్ని బెస్ట్ గా టెంప్ట్ చేసేది నేను తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ గా. ఇవి ఒకటి. ఇంకొంతమంది మీకు ఇయర్లీ 14%, 15% తో మీ క్యాపిటల్ గ్రో అవుతుందని చెప్తారు. అలా చెప్పిన ఎవరినైనా 10%, 12% కంటే ఎక్కువ చెప్పిన ఎవరినైనా ఈ క్వశ్చన్ అడగండి, ఇది మార్కెట్ లింక్డ్ ప్రొడక్టా? ఇఫ్ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్ అయితే దాని అర్థం స్టాక్ మార్కెట్స్ గత 20 సంవత్సరాలుగా ఇలా పర్ఫామ్ చేశాయి కాబట్టి నెక్స్ట్ కూడా ఇలానే పర్ఫామ్ చేస్తే మీకు ఇయర్లీ ఇంత వస్తుందని వాళ్ళు మీతో చెప్తున్నట్టు. ఎవరికి తెలుసు లాస్ట్ పర్ఫామ్ చేసినట్లు ఇప్పుడు పర్ఫామ్ చేయాలని? అలా అష్యూరెన్స్ ఇవ్వడం తప్పు కదా. బికాస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక మార్కెట్స్ పర్ఫామ్ చేయకుండా అలానే ఉన్నా ఆ కిందకి వెళ్ళినా మీ క్యాపిటల్ రిస్క్ లో ఉంటుంది, మీకు అసలు కూడా రాకపోవచ్చు. మీరు అనొచ్చు, మరి స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మార్కెట్ పర్ఫామ్ చేయకపోతే రిటర్న్ రాదు కదా, మరి ఇక్కడ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా నాకు వచ్చే రిస్క్ ఏంటి? ఫ్రెండ్స్, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారు, రిస్క్ ఉంటది, నా వోల్టాలిటీ ఇలా ఉంటది అని అర్థమై పెడుతున్నారు. వీళ్ళకి అది అర్థం కాక 14% రిటర్న్ అనుకోని కదా పెడుతున్నట్టు, 14-15%, ఈవెన్ 17% అనుకొని చెప్తారు. మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్ అంటే అడగండి ఎవరైనా ఎక్కువ రిటర్న్ చెప్తుంటే ఇది మార్కెట్ లింక్డ్ ప్రొడక్టా అంటే స్టాక్ మార్కెట్ పెరిగితేనే నాకు డబ్బులు వస్తుందా, పడిపోయినా మీరు ఇస్తారా? రాసి ఇవ్వండి, అక్కడ పడినా పెరిగినా నాకు వస్తుంది అని రాసి ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఇంకొకటి ఏంటో తెలుసా, స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ పెట్టిన వాడికి, మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్ లో పెట్టిన వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఇతర ప్లాన్స్ లో పెట్టిన వాళ్ళకి ఇది వీడు డైరెక్ట్ గా పెట్టాడు, ఎవరికి పే చేయాలి చార్జెస్? వీడు ఇండెక్స్ ఫండ్స్ అయితే చాలా తక్కువ, ఈటీఎఫ్ అయితే ఇంకా చాలా తక్కువ, డైరెక్ట్ స్టాక్స్ అయితే తన బ్రోకింగ్ చార్జెస్ చిన్న చార్జెస్ అయిపోతాయి. బట్ ఇక్కడ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లో పెట్టిన వాళ్ళకి మీ కంపెనీ ఏజెంట్ కి కమిషన్ పోవాలి, అది మేనేజ్ చేస్తున్న వాళ్ళు పెద్ద మొత్తంలో కమిషన్స్ తీసుకుంటారు, పర్సెంటేజ్లు కట్ చేస్తారు. ఇక మీకు వచ్చేది ఎక్కడ ఉంది అక్కడ? ఒకవేళ మార్కెట్ నిజంగా పర్ఫామ్ చేసినా, సో రియల్ గా మార్కెట్ పెరిగితే మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడికి అధిక రిటర్న్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టిన వాడికి అధిక రిటర్న్స్ ఉంటాయి కంపేర్డ్ విత్ దిస్ పర్సన్ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లో వెళ్ళిన వాళ్ళు. నాకు అదే అర్థం కాదు, రిస్క్ తీసుకుంటున్నాడు, మార్కెట్ పర్ఫామ్ చెప్తే వీడికి ఏం రాదు, కానీ లాస్ట్ కి ఆ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్స్ రూపంలోనే ఎక్కువ పోయినట్లు కదా తనకి. సో మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయను. ఎవరైనా మీకు చెప్తుంటే 15%, 20% అని జస్ట్ వాళ్ళని అడగండి, అది ఒక మార్కెట్ లింక్డ్ ప్రొడక్టా కాదా. నెక్స్ట్ ఫైనలీ లోన్స్ గురించి మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇప్పటికే చాలా టైం మీరు నా కోసం స్పెండ్ చేశారు అని చూస్తున్నారు కూడా, థ్యాంక్ యూ సో మచ్. లోన్ తీసుకోవడం మంచిదా కాదా చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లోన్ తీసుకోవడం మంచిదా కాదా? క్వశ్చన్ రాంగ్ ఇక్కడ. లోన్ తీసుకోవడం మంచిదా కాదా అడగాల్సింది. నేను ఒక దానికి చెప్పి దీనికి లోన్ తీసుకోవడం కరెక్టా కాదా అని అడగాలి. నేను ఎడ్యుకేషన్ గురించి లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, మంచిదా కాదా? మంచిదే. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ లోన్ తీసుకోకపోతే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని నేను ఇండియాలో ఉంటున్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోలేకపోవచ్చు. బికాస్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మంచిగా ఎక్కువ ఫీజు చార్జ్ చేస్తున్నారు. పెద్ద ప్రైవేట్ వాటిలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకున్నప్పుడు నా ఆర్థిక స్తోమత దానికి సరిపడలేదన్నప్పుడు నేను దానికి కాంప్రమైజ్ అయ్యి చిన్న జాబ్ లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నా కెరియర్ ని నా లైఫ్ ని ఎప్పుడు నేను పెంచుకోగలను. ఈవెన్ చాలా మంది యుఎస్ కి అండ్ ఇతర దేశాలకు కూడా లోన్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఎయిమ్ ఏంటి? ఆ లోన్ కి తీసుకున్న డబ్బుల కంటే అక్కడికి వెళ్ళి మంచిగా జాబ్ చేసి దానికంటే అధికంగా డబ్బుల్ని సంపాదించాలనే కదా. సో అప్పుడు ఆ లోన్ బ్యాడ్ లోనా గుడ్ లోనా? గుడ్ లోన్. సో గుడ్ లోన్స్ ని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. ఆర్ మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, క్లియర్ గా మీకు ఐడియా ఉంది, సో పాల వ్యాపారం చేయాలనుకున్నారు, ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నారు, ఆర్ బయట ఏదైనా టీ షాప్ కానీ ఈవెన్ హోటల్స్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నారు, మీకు క్లియర్ గా ఐడియా ఉంది, నేను బ్యాంక్ నుంచి ఇంత వడ్డీకి తీసుకొస్తే, లైక్ బ్యాంక్ నుంచి నేను ఒక 20 లక్షలు లోన్ కి తీసుకొచ్చి నేను ఒక బిజినెస్ ని పెడితే ఆ 20 లక్షలపై 12%, 12% నేను ఇయర్లీ బ్యాంక్ కి వడ్డీ పే చేయాల్సి వస్తే, నేను పెడుతున్న 20 లక్షలతో బిజినెస్ తో ఈ 12% బ్యాంక్ కు పే చేయంగా నేను లాభం పొందగలనా? అధికంగా నాకు రిటర్న్ ఉంటదా? ఆ మార్జిన్ ఉందా నాకు అని నాకు అర్థమై ఉంది అని నాకు తెలిసినప్పుడు నేను బిజినెస్ పెట్టడం, అది కూడా గుడ్ లోన్. బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ పే చేస్తున్న వడ్డీ కంటే అధికంగా వడ్డీని క్రియేట్ చేయగలం అన్న నమ్మకం ఉన్న ప్రతి లోను గుడ్ లోనే. ఏవి బ్యాడ్ లోన్స్? కార్ కొనడానికి ఆ కార్ వాల్యూ టైం టు టైం ఫాలో అవుతుంది అన్న విషయం మనకు తెలుసు, అయినా సరే 9%, 10% వడ్డీకి మనం కార్ లోన్ తీసుకుంటే ఆ కార్ వాల్యూ పడిపోతుంటది, ఆ తీసుకున్న దానికి వడ్డీ కడుతుంటాం, ఏం లాభం? మరంటే కార్ ని లోన్ లో తీసుకోకూడదా? డైరెక్ట్ గానే తీసుకోవాలా? ఎలా చేయాలంటే డైరెక్ట్ గా తీసుకునే డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కార్ లోన్ తీసుకొని, డైరెక్ట్ గా ఉన్న డబ్బులు ఉందా దాన్ని కార్ లోన్
కడుతున్న వడ్డీ కంటే ఎక్కువ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటి ప్లాన్స్ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఓకే. మరి కారే కొనకూడదు ఎవరు ఫ్రెండ్స్? ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పట్లో కార్ అనేది ఒక నార్మల్ థింగ్ అయిపోయింది. ఒకప్పట్లో కార్ అంటే అందరూ పిల్లలు వెనక పరిగెత్తేవాళ్ళు, కార్ 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 అని. ఇప్పుడు కార్ తిరిగి చూడట్లేదు ఎవరు పిల్లలు కూడా. సో కొనకూడదా అంటే అది ఇండివిజువల్ డెసిషన్. కానీ ఎదుగుతున్న ఫేస్ లో అలాంటి బర్డన్స్ ఫైనాన్షియల్ గా పెట్టుకోకండి. మీరు కార్ లో ఎక్కడికి వెళ్తారు చెప్పండి? 700-800 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారా? లేదు. సిటీలో తిరగడానికి క్యాబ్స్ వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. లేదు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఆ టైంకి ఒకటి బుక్ చేసుకోవచ్చు కదా. నిజంగా దానికి తక్కువ ఖర్చు అవుతుందండి. ఇయర్లీ ఇన్సూరెన్స్ కట్టడం, మెయింటెనెన్స్ కట్టడం, సర్వీస్ కి కట్టడం, అండ్ దానిపై ఎవరు గీతలు పెడతారో తెలియదు, అండ్ ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, మనమే ఇదంతా తలనొప్పొద్దు కదా. కార్ కొనద్దు నేను లైక్ అనుకోవచ్చు, ఇలా అయితే బ్రతకడం ఎందుకు, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ జీవితం అంటే ఇలానే ఉండాలి. నేనైతే వద్దని చెప్తాను. ఎదుగుతున్న ఫేస్ లో ఫైనాన్షియల్ బర్డన్స్ పెట్టుకోవద్దు. అదొకటే బ్యాడ్ లోన్ అని కాదు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడానికి కూడా లోన్స్ తెస్తుంటారు, అది బ్యాడ్ లోనే. స్టాక్ మార్కెట్ లో మీకు రిటర్న్ ఎంత వస్తుందో క్లారిటీ లేనప్పుడు అదేంటి 12% వస్తుంది అన్నారు కదా, అది నేను లాంగ్ టర్మ్ కి చెప్పాను. 15-20 ఇయర్స్ కి అది 1-2 ఇయర్స్ కి 10% రిటర్న్ వస్తుంది స్టాక్ మార్కెట్ లో. ఎవరైనా గ్యారంటీ ఇవ్వమనండి. 12% వస్తుందని గ్యారంటీ ఇవ్వమనండి. ఎవరు చెప్పరట్లా. సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో లోన్స్ తోనో అప్పులతోనో తీసుకొచ్చి అక్కడ 8% వస్తుంది, ఇక్కడ మార్కెట్ లో 12% అంటున్నారు, 4% మనకి మంచిగా ఉంటుంది కదా అనుకొని మాత్రం పెట్టద్దు. స్టాక్ మార్కెట్ గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, మీరు అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు. ఇలాంటి వాటి కోసం లోన్స్ తీసుకురావడం కూడా బ్యాడ్ లోన్స్. ఆర్ ఇంకేదైనా ఒక ప్రొడక్ట్ కొనాలనుకున్నారు, ఫోన్ కొనాలనుకున్నారు, దానికోసం లోన్ తీసుకుంటున్నారు, బ్యాడ్ లోనే. డిప్రిషియేటింగ్ అసెట్ కదా, దాని వాల్యూ టైం టు టైం పడిపోతూ ఉంటుంది. తీసుకున్న అప్పుపై వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వడ్డీ అంటే కడుతూ వెళ్తారు. ఏం కాంబినేషన్ ఇది? డిప్రిషియేటింగ్ అసెట్, వాల్యూ పడిపోతున్న ప్రొడక్ట్, దానిపై వర్స్ట్ థింగ్ కదా, బ్యాడ్ లోన్స్ కదా ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు లోన్ తీసుకుంటున్నారంటే దానికి కట్టే వడ్డీ కంటే అధికంగా మీరు రిటర్న్ అయినా క్రియేట్ చేయగలగాలి. ఆర్ త్రూ ఆ లోన్ ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో, కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం, హైయర్ ఎడ్యుకేషన్ చేయడం, ఏదైనా చేస్తున్నారో దాని ద్వారా మీకు ఫ్యూచర్ మారుతుంది, కెరియర్ మారుతుంది, మంచిగా సంపాదిస్తారు, ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారు, అల్టిమేట్ గా లోన్ క్లియర్ చేసుకోగలరు. ఈ కాన్ఫిడెన్స్ అయినా ఉండాలి. ఇప్పుడు ఫైనల్ గా మీరు లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ బ్యాడ్ లోన్స్, గుడ్ లోన్స్ ఇవేవి మీకు తెలియదు. మీరు లోన్స్ ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అవి మీరు క్లియర్ చేసుకోవాలంటున్నారు. క్లియర్ గా ఎలా క్లియర్ చేసుకోవాలి? దీనికి డెట్ అవలాంచ్ మెథడ్ అని ఒకటి ఉంది. మీకు హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా అండ్ పర్సనల్ లోన్ రిలేటెడ్ గా ఇలాంటి చాలా లోన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వడ్డీ రేట్ ఉంటుందా? ఎగ్జాంపుల్ కనుక్కుందాం. కార్ లోన్ కి 10%, పర్సనల్ లోన్ కి 18%, ఎడ్యుకేషనల్ లోన్ కి 9%, క్రెడిట్ కార్డ్ లోన్ కి 25% వడ్డీ ఇదవుతుంది అనుకోండి. వాటన్నిటిని డిక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టుకోండి. దేనికి వడ్డీ ఎక్కువ? క్రెడిట్ కార్డ్ దానికి, నెక్స్ట్ దేనికి పర్సనల్ లోన్ కి, నెక్స్ట్ దేనికి కార్, నెక్స్ట్ దేనికి ఎడ్యుకేషనల్ లోన్, ఇలా పెట్టుకొని నెల వాటికి కట్టాల్సిన ఈఎంఐలు ఉంటాయా, బేసిక్ ఈఎంఐలు, అవన్నీ కట్టేసేయండి. కట్టేసాక మీకు డబ్బులు ఏదైనా మిగులుతుంటే ఎక్కువ వడ్డీ మీకు ఏదైతే చార్జ్ చేస్తున్నారో ముందు దానికి కట్టేయండి. ఆ డబ్బులు దానికి వేసేసేయండి. ఆ లోన్ క్లియర్ చేసేసుకోండి ఫస్ట్. సో ఈజీగా మీరు ఆ అధిక వడ్డీని చార్జ్ చేస్తున్న లోన్ క్లియర్ చేసుకొని స్లోగా అధిక వడ్డీలు ఉండేటివన్నీ తీసేసుకుంటూ కింద ఉన్నది మీకు తక్కువ వడ్డీ ఉంటది కాబట్టి దాన్ని స్లోగా క్లియర్ చేసుకోవచ్చు మనం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అలా కట్టుకుంటూనే వెళ్తుంటారు, ఏ అప్పులు క్లియర్ అవ్వవు. బికాస్ అది ఎక్కువ తినేస్తుంటది ఆ వడ్డీ. క్రెడిట్ కార్డు రిలేటెడ్ గా అప్పు మాత్రం తీసుకోవద్దు, నిజంగా తినేస్తుంది. మీరు ఇంతవరకు వచ్చారా? వస్తే ఒకసారి కింద వాచ్డ్ కంప్లీట్లీ అని పెట్టండి. కంప్లీట్ గా వాచ్ చేశానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. బికాస్ ఇంత సెషన్ ఇవి డివైడ్ చేసి ఎన్నిలా చేస్తుండొచ్చు చెప్పండి? డివైడ్ చేసి ఎన్నో టాపిక్స్ లా చేస్తుండొచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ అంతా ఒకే దగ్గర ఉంటే మీతో మాట్లాడినట్లుంటది, మీకు ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లుంటదని. సో మీకు ఎలా అనిపించింది ఈ సెషన్? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు యూజువల్ గా మీకు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో స్పాన్సర్స్ గురించి, మన వీడియో స్పాన్సర్ ఇలా అలా అని మీకు వస్తూ ఉంటాయి. బట్ మన వీడియోకి ఎవరు స్పాన్సర్ లేరంటే మమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదు అనుకోకండి. ప్రీవియస్ గా చెప్పాను, విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మాకు వచ్చే మెయిల్స్ ఇవి. ఇంతమంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు మీ వీడియోలో ఈ ట్రేడింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్, వీటి రిలేటెడ్ గా అండ్ ఈ యాప్స్ రిలేటెడ్ గా ప్రమోట్ చేయమని. బట్ పర్సనల్ గా మేము వాడనివి మేము ప్రమోట్ చేయం కాబట్టి అవేవి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పలేదు. కానీ మీరు మమ్మల్ని పర్సనల్ గా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సో దట్ మాకు యూట్యూబ్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ పెరుగుతుంది. సరే, ఇంకంతకు మించి ఇంకొక స్టెప్ ముందుకు వేసి మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్న సందర్భంలో మీరు ఏ టైంలో అయినా స్టాక్ మార్కెట్ లో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మీకు నచ్చిన కంపెనీ, నేను ఈ కంపెనీ బెస్ట్ అనట్లేదు, మీకు నచ్చింది ఓపెన్ చేద్దాం అనుకుంటారా? అది డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి చేసే ముందు వాటి రిలేటెడ్ గా రిఫరల్ లింక్స్, మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకొని డైరెక్ట్ వెబ్సైట్ కి బదులు మన ఛానల్ కి సంబంధించిన లింక్స్ ద్వారా చేయండి చాలు. అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కూడా మనకి రిఫరల్ లింక్స్ ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఆ లింక్స్ అన్ని కూడా మీకు కామెంట్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. సో వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్ ని, మన ఛానల్ నుంచి వస్తున్న ఈ వర్క్ ని సపోర్ట్ చేయొచ్చు. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.